గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటోన్న అనేక నిర్ణయాలపై, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. రాజకీయం అన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. కానీ జగన్ సర్కార్ తీసుకుంటోన్న ఆర్థిక విధానాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ ఎంపీలే పార్లమెంట్ వేదికగా ఉద్యోగులకు కూడా కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని చెప్పడం ఏపీ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందా? ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు లోపించింది? నవరత్న పథకాలే ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమా? మరోవైపు ఖజానాను నింపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా జగన్ సర్కార్పై మరిన్ని విమర్శలకు కారణమవుతున్నాయా? ప్రభుత్వ తప్పిదాలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష టీడీపీ ఏపీలో బలపడాలని చూస్తోందా? అప్పుల కుప్పగా ఏపీ, ఖజానా నింపుకోవడానికి సర్కార్ పాటలు. ఇదే అంశానికి సంబంధించి వాల్టి బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతానికి మనతో ఉన్నారు బొలిశెట్టి సత్య గారు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ. బొలిశెట్టి సత్య గారు నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది ఆర్థిక నిపుణులు, మేధావులు చెబుతూ ఉన్నారు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతూ ఉంది. ఈ నవరత్న పథకాలు అవ్వచ్చు, లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు పెడుతోన్న డబ్బు వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి మనం కూరిపోతూ ఉన్నాం. చివరికి ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షనర్లకు కూడా పింఛన్ టైంకి ఇవ్వలేని పరిస్థితి ఉంది అనేది ప్రధానంగా చాలామంది చేస్తున్న ఒక ఆరోపణ. ఒక జనసేన పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇంప్రాపర్ ప్లానింగ్ అండి. ఎందుకంటే ఆయన హామీలు ఇస్తున్నప్పుడే, గతంలో ప్రచారం చేస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి ఆచరణకు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం సంవత్సరంలోనే దివాలా తీస్తుంది. 5 సంవత్సరాల బడ్జెట్ 1 సంవత్సరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రామిసులు చేసి అధికారంలోకి వస్తే ఆ తర్వాత రాష్ట్రం అప్పుల పాలవుతుంది. రాష్ట్రం ఒకవేళ అప్పుల పాలు కాకపోతే ఈ పథకాలు అమలు చేయలేరు అన్న విషయం మాకు అంటే ఎన్నికల ప్రచారానికి ముందే తెలుసు. ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటంటే, ప్రజలకి సరైన పరిస్థితి వివరించి, నాకు ఖజానా చేతికి వచ్చేసరికి 2-2.5 లక్షల కోట్లు అప్పుతో వచ్చాము, ఈ అప్పు మనం తీర్చాలి, ఆ బాధ్యత మన మీద ఉంది అని ప్రజలందరినీ భాగస్వామ్యాలు చేసి, ప్రతిపక్ష పార్టీలు భాగస్వామ్యాలు చేసి, ఏదైనా చేసే ముందు ఒక మారిటోరియం, నేను ఇదన్నీ ఇద్దాం అనుకున్నాను కానీ 1 సంవత్సరం పాటు నేను ఇవ్వలేను, ఇవన్నీ మన అంతా కలిసి ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి పివి నరసింహరావు గారి లాగా ఒక మారిటోరియం అన్న పదం ఒకటి వాడి జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పు తగ్గించాల్సింది. అప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నదాన్ని ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పుకి 2 సంవత్సరాల్లోనే తీసుకెళ్లిపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు అప్పు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఇంకా ప్రజలు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అన్ని వ్యాపారాల మీద పన్నులు వేసి తీసుకొచ్చి ఆ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఇది ఎలాగ తయారైందంటే ఒక తాగుబోతు సంసారంలా తయారైంది. ఇప్పుడు ఈయనకున్న వ్యసనాలకి డబ్బు ఖర్చు పెడుతున్నాడు అనాలా, ఏమనంటే పేదలకి కోపం వస్తుంది. ఏంటంటే మాకు ఇస్తున్నాడు కదా, వీళ్ళు అడ్డు పెడుతున్నారని. కానీ ఎవరికి ఎలాగ ఇస్తున్నారు? వీళ్ళ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి, కలెక్టర్ ఆఫీసులను తాకట్టు పెట్టి, జిల్లా పరిషత్తులను తాకట్టు పెట్టి, కొన్నిట్లు అమ్మేసి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సినిమా రేట్లు తగ్గిస్తాం, సినిమా రేట్లు ఎక్కువైతే చూడటం మానేస్తారు కదా, నిత్యావసర వస్తువు కాదు కదా, సినిమా రేట్లు తగ్గిస్తాం, దాని మీద ఇంట్రెస్ట్. అలాగే ఇసుక దోపిడీ విచ్చలవిడిగా చేయడం వల్ల అక్కడ ఇప్పుడు రాయలసీమలో ఆ డ్యామ్స్ అవి కట్టే ప్రాబ్లం వచ్చింది. రియల్ ఎస్టేట్ అనేది ఒక భయంకరమైన ప్రాబ్లం అండి. యాక్చువల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారు కూడా ఈ ప్రజాకర్షణ పథకాలు పెట్టి దానికి డబ్బు లేకపోయేసరికి తిరుపతి నిధులను మళ్లించడం, ఆ డబ్బులు కూడా సరిపోవడం లేదని చెప్పి అప్పుడు ఆయన విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో శాటిలైట్ టౌన్స్ లాగా పెట్టి వాటిని మార్కెటింగ్ బొంబాయిలో చేసి మామూలుగా స్థానికంగా ఉన్న రేటుకి 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ రేటుకి అమ్మడం ప్రారంభించారు. సడన్గా ఎప్పుడైతే మా ఇంటి పొలం పక్కన ఉన్న రేట్లన్నీ పెరిగిపోయినాయో ప్రతి ఒక్కరు కూడా ఇంకా వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు మొగ్గు చూపారు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనేది ఊడా కంట్రోల్లో ఉండాలి. అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఎలాగ ఉండాలంటే, ఎవరైనా ఉద్యోగస్తులు, ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు, మీకు ఒక ఇల్లు తక్కువ రేటుకి రావాలి. అక్కడ మీరు ఉన్నంతకాలం, ఉద్యోగం ఉన్నంతకాలం ఆ ఇల్లు ఉండాలి, తర్వాత వదిలేసేటట్టు ఉండాలి. అలా కాకుండా ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రేట్ ఇంత పెరిగిపోయేసరికి సామాన్యుడు ఇల్లు కొనుక్కునే పరిస్థితి కానీ, జాగా కొనుక్కునే పరిస్థితి కానీ లేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ పథకాల మీద డిపెండ్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు యాక్చువల్గా ఏంటంటే ధరల నియంత్రణ జరగడం లేదు ఎక్కడ కూడా. ఈ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఒక తప్పు అయితే, ఇప్పుడు వాళ్ళు కూడా 2 సంవత్సరాల నుంచి
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం లేదు, అలా అమరావతిలో ఏదో వస్తుంది అనుకుని డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అది బ్లాక్ అయిపోయింది, నానా బాధలు పడుతున్న వాళ్ళ మూలుగా నెక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పుడు ఈ 5% ట్యాక్స్ వాళ్ళ మీద పెట్టడం. ఏ వ్యాపారానికైనా అండి రాజ్యాంగ భద్రత, రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే మీరు స్వేచ్ఛగా మీ వ్యాపారం ఎక్కడైనా చేసుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. అలా కల్పించినప్పుడు అటువంటి వ్యాపారం చేసుకుంటున్న వాడిని సడన్గా ఒక 5% ఎక్స్ట్రా కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు? మళ్ళీ ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారు కదా, ఆ భారం మళ్ళీ ప్రజల మీద పడుతుంది కదా. అంటే సంక్షేమ పథకాల పేరిట ఒక సైడ్ నుంచి ఇస్తూ ఇల్లు ఇప్పుడు కొనుక్కున్న ఇల్లు ఇంకొక 5% ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి, 5% గవర్నమెంట్కి ఇస్తే ఇంకొక 5% యాడ్ చేసి మరి ధరలు పెరిగిపోయినాయి అని పెట్రోల్ రేట్ చూడండి, ₹1 పెరిగితే సరుకు 10 రూపాయలు పెరిగిపోతుంటుంది. అలాగా మిగతా ఇబ్బందులు ఉంటాయండి. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నిటికీ ముఖ్య కారణం అందరూ కలిసి, ఇది ఒక అసెంబ్లీ ఉంది, అందరం కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ పెట్టారా, అఖిలపక్షంతో చర్చ పెట్టారా? అఖిలపక్షంతో స్టీల్ ప్లాంట్కి అఖిలపక్షం ఏమిటని వెయ్యరు. ఇది అఖిలపక్షం కాకుండా అంతా స్వపక్షమే. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ కానీ గతంలో టీడీపీ కానీ అఖిలపక్షం మీద ఇప్పుడు కూడా నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మా ఇష్టం వచ్చిన దగ్గర మేము కడతాం రాజధాని, మా ఇష్టం వచ్చిన వాళ్ళు మేము అలాట్ చేసుకుంటాం అన్న పద్ధతి చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల ఇప్పుడు ఆ రాజధాని ఒక సమస్య కూర్చుంది. ఇతను నా ఇష్టం వచ్చిన దగ్గర 3 రాజధానులు పెడతానంటాడు. ఇంకో రవిశంకర్ వెల్లా గారు వచ్చారు అనుకోండి ముఖ్యమంత్రి కింద, నేను 13 జిల్లాల్లో 13 రాజధానులు కడతానంటాడు. ఇలా కాకుండా ప్రజలందరూ కలిసి కూర్చొని, ఎన్నుకున్న ప్రతినిధులు అందరూ కలిసి కూర్చొని ఏది ప్రజలకు సరైన నిర్ణయం తీసుకోవాలని చేయాలి. అలాగే పంచాయతీ హక్కులు పూర్తిగా కాలు రాస్తూ ఇప్పుడు ఇవాళ అంటే మీరు ఆ ఓటీఎస్ ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమో నాకు తెలియదు, కానీ ఆ ఓటీఎస్ కూడా అలాగే ప్రతి ప్రజల్ని నేను నిన్న ఒక వీడియో వచ్చి వాయిస్ క్లిప్ వచ్చిందండి, చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఆ ఆఫీసరు ఆ విఆర్ఓల్ని వాళ్ళందరినీ బెదిరిస్తుంది అమ్మాయి. ఆవిడేమంటుందంటే మీరు ఇమీడియట్గా అక్కడి నుంచి మీరు కలెక్ట్ చేయండి, ఓటీఎస్కి రాకపోతే మీరు మీ దగ్గరికి వచ్చిన క్లియరెన్స్కి వచ్చిన క్లియరెన్స్లు ఆపియండి, సర్టిఫికేట్లు ఇవ్వకండి, ఏ రకం పనులు చేయకండి, ఓటీఎస్ కడితేనే చేయండి అని చెప్పి ఆవిడ చెప్పడం చూస్తే నాకు నిజంగా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఇది మీలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి, తీసుకోకపోతే అది చాలా ఇబ్బంది వస్తుంది. నేను జస్ట్ మీ గురించి ప్లే చేస్తాను సార్, ఒక్కసారి చూడండి. విఆర్ఓస్కి, డిజిటల్ అసిస్టెంట్స్కి, ఇతర గ్రూప్ సభ్యులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి రోజుకి 100 అనేది టార్గెట్ ఇచ్చారు ఓటీఎస్ మీద. మనకి యావరేజ్గా ఒక సచివాలయం మనం 10 వేసుకుందాము, 17 సచివాలయాలు ఉన్నాయి. 10 చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ మండల టార్గెట్ రీచ్ అవుతాము. అందరూ సెక్రటరీస్ ఈ రోజు అసలు కొంతమంది చేయలేదు, కొంతమంది బాగానే చేశారు, ఒక 4-5 కూడా చేశారు కొంతమంది సెక్రటరీలు అసలు ఒకటి కూడా చేయలేదు. ముఖ్యంగా మనకు చూసినట్లయితే చాలా పూర్గా ఉండే సచివాలయాల్లో ఫస్ట్ పడవటినాయుడుపల్లి, చుంచులూరు, రామానాయుడుపల్లి, భీమవరం, బ్రాహ్మణపల్లి, ఇర్లపాడు, వీళ్ళు సింగిల్ డిజిట్లో, అలాగే ఇంకా కొన్ని సచివాలయాలు ఉన్నాయి సింగిల్ డిజిట్లు మీరు చేస్తున్నారు. స్పీడప్ చేయాలి. స్పీడప్ చేసి రోజుకి కనీసం 10 సచివాలయం టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఆపుతామని ఏదో ఒక విధంగా మీరు నయానో భయానో వాళ్ళకి చెప్పి వసూలు చేయాలి. ముఖ్యంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ముందు కట్టించాలి. అలా కట్టించినట్టయితే వాళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేసి కట్టిస్తారు. మెయిన్గా మనకి డీసీపల్లి, మర్రిపాడు ఇవి మనకి రోడ్ సైడ్ ఉన్న పంచాయతీలు. ఇక్కడ కొంచెం ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కట్టడానికి. సో వీళ్ళకి టార్గెట్ రోజుకి 20 అనేది టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాము. డీసీపల్లి, మర్రిపాడు సచివాలయాలు రోజుకి 20 మంది చేత మీరు కట్టించాలి. ముఖ్యంగా ఓసీలు, బీసీలు కట్టగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని టార్గెట్ చేయండి. వాళ్ళంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే కట్టడానికి ముందుకు రావట్లేదో వాళ్ళు లాస్ట్లో చూద్దాము ఏ విధంగా వాళ్ళు మనము మోటివేట్ చేయాలి, గవర్నమెంట్ నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కలెక్టర్ వారు ఏం చెప్తారో చూద్దాము. అంతలోపు ముందు కట్టగలిగిన వాళ్ళు ఓసీలు, బీసీలు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ 100% మీరు ఎగ్జాస్ట్ చేయండి, అందరి చేత కట్టించండి. రేపు మార్నింగ్ నుంచి మీకు గంటకి మళ్ళీ రిపోర్ట్స్ పెడుతుంటాము, ఫోన్ చేస్తుంటాము మన ఆఫీస్ నుంచి. దయచేసి విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు మీరు కూడా మోటివేట్ చేయండి. ఎవరు వచ్చినా కూడా ఏ బెనిఫిట్ అయినా కూడా రెవెన్యూ సంబంధించి కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్ కావచ్చు, వేరే పథకాలు కావచ్చు, వేరే సర్టిఫికేట్స్ కావచ్చు, అలాగే మనము పంచాయతీ నుంచి జామీన్ల కోసం వస్తుంటారు సెక్రటరీల దగ్గరికి, నో డ్యూ సర్టిఫికేట్ దేనికి వచ్చినా కూడా ముందు హౌసింగ్ లో పెండింగ్ ఉంటే మటుకు చేయొద్దండి, వాళ్ళు పక్కకు పెట్టండి. హౌసింగ్ ఓటీఎస్ వాళ్ళు కడితేనే
వాళ్ళకి అది ఇవ్వండి. ఇంకా కొంతమంది బెనిఫిషరీస్ నేను చూసాను ఈరోజు పొంగూరు పంచాయతీకి విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ బీసీ కాలనీలో కేవలం 5,000, 6,000 కడితే కూడా వాళ్ళకి పట్టా వస్తుంది. వాళ్ళకి బ్యాలెన్స్ తక్కువ ఉంది బకాయిలు. కాబట్టి అలాంటి సత్య గారు రైట్ అండి, థ్యాంక్ యూ ఆడియో వినిపించినందుకు. అది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. నిన్న కూడా కొంతమంది మాట్లాడారు, కావాలని చెప్పి కొంతమంది చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఆ పంచాయతీలో ఆఫీసర్ల మీద అటాక్ ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదండి. ఆవిడ వీడియో పోస్ట్ చేసింది ఆవిడ, కాబట్టి దాని మీద వివరాలు ఇస్తాం తప్పకుండా. ఇది దగ్గర టార్గెట్ పెట్టి అంటే ఇప్పుడు ఏమంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అలాగే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు, చిత్తశుద్ధి ఉండాలా. అది ఏదైనా చేసేటట్టయితే మీరు అందరూ తప్పనిసరిగా కట్టండి అని చెప్పండి, లేదంటే ఆపాలని చెప్పి వాళ్ళకి వదిలేయండి. ఎందుకంటే నిజంగా ఇల్లు పట్టాలు ఇస్తామంటే మంచిదే, కానీ అలా డబ్బులు తీసుకొని ఇస్తామన్నా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ పేదలు ఇల్లు, మిగతా వాళ్ళకి మీరు పూర్తిగా ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళకేమో కొత్తగా వచ్చిన వాళ్ళకి పూర్తి ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్పి 30 ఏళ్ళ నుంచి ఉన్నవాడిని తీసుకొచ్చి 40,000 కట్టమండం, తర్వాత 10-20,000 కట్టమండం. అదే అడుగుదాం. అద్దేపల్లి శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా అద్దేపల్లి శ్రీధర్ గారు, ప్రభుత్వం ఖజానాన్ని నింపుకోవడానికి లేదు, ప్లీజ్ మీరు మాట్లాడండి, ఎందుకంటే సత్య గారు రైట్. సప్తగిరి గారు, మీరు కూడా మీ విమర్శలు ఏంటి, మీ ఎలిగేషన్స్ ఏంటి చెప్పండి. ఇప్పటివరకు బొలిశెట్టి సత్య గారు చెప్పారు, అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటూ ఉన్న కొన్ని నిర్ణయాల్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అండ్ మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా నిన్న మీ పార్టీ చేసిన ఆరోపణ ఏంటంటే ఈ లేఅవుట్స్లో 5% స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఇవ్వాల్సిందే అంటూ ఒక కండిషన్ పెడుతూ ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఈ జీవో మీద చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. మీకున్న అభ్యంతరాలు ఏంటి? సప్తగిరి ప్రసాద్ గారు. రైట్, చిన్న టెక్నికల్ ఇష్యూ, ప్లీజ్ శ్రీధర్ గారు. భారతదేశంలో ప్రజలు కోరుకున్నది రోటీ కపడా ఆర్ మకాన్, ఇదివరకు ఆ విధంగా పలు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఇల్లులు, హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగినాయి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చేటప్పటికి 2 ప్రధాన అంశాల కింద మనం ట్రీట్ చేస్తే, ఒకటి హౌసింగ్ సైట్స్ పట్టాసు, దెన్ ఇల్లులు, పాత ఇల్లులు, పాత బాకీలు, దాని 1 టైం సెటిల్మెంట్, అదొక ఇష్యూ. రెండోది ఏంటంటే ఈ 5% ఏదైతే ల్యాండ్ లేఅవుట్లో తీసుకున్నది. మీరు చూడండి, ఈ అంశంలో కానీ ఆ అంశంలో కానీ పార్టీని కానీ పార్టీ మెంబర్స్ కానీ కరప్షన్ కానీ లేకపోతే వాళ్ళు లోపల వేసుకుంటున్నారు కానీ ఎక్కడన్నా అంటున్నారా? అనడానికి ఆస్కారమే లేదు, అనట్లేదు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికి ఇల్లు పట్టాల గురించి, 1 టైం సెటిల్మెంట్ గురించి చెప్తాను. నాకు తెలుసుండి ఎంతమంది రీసెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎంతమంది పబ్లిక్లో ఉన్నవాళ్ళు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ ఇష్యూ మీద మాట్లాడే వాళ్ళందరూ కూడా. 1983 నుంచి హడ్కో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్లు పలు దఫాల్లో ఈ హౌసింగ్ సైట్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే సొంత సైట్స్ ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్కి ఇచ్చిన లోన్స్ ఇవన్నీ కూడా. పబ్లిక్ లైఫ్లో ఉంటే ఈ లోన్స్ ఎలా వచ్చాయని తెలుస్తాయి. చాలామంది పబ్లిక్ లైఫ్లో లేని వాళ్ళు, ప్రజా సంబంధించిన వ్యవహారాల్లో అనుభవం లేని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, అదేంటిది 10,000 ఎలా కట్టించుకుంటారు అంటున్నారు. అరే, దానికి లోన్ అవుట్ స్టాండింగ్ గత 83 నుంచి ఇన్నిసార్లు అవుట్ స్టాండింగ్ ఉన్నది. ఇన్నిసార్లు 1 టైం సెటిల్మెంట్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు, పాత చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1 టైం సెటిల్మెంట్ చేశారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటీఎస్ ఒప్పుకోలేదట కదా? చేశారు, అనౌన్స్ చేశారు. ప్రజలు ఇంప్లిమెంట్ చేశారు, కొంతమంది ప్రజలు కట్టారు. అప్పుడు 1 టైం సెటిల్మెంట్ ఏంటంటే అసలు కట్టండి అని. అసలే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి చాలామంది కట్టలేకపోయారు ఆ రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆఫర్ చేశారు, పెద్ద ఆయన రోసయ్య గారు ఆఫర్ చేశారు. అండ్ ఇది సెంట్రల్ లంసమ్ అమౌంట్ 10,000 కట్టండి, ఆల్ ఫర్ త్రూ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి మార్కెటబుల్ టైటిల్ ఇస్తామంటున్నాం. ఆ ఫిగర్స్ అన్నీ చెప్పమంటే చెప్తాను, ఎందుకంటే వీళ్ళు ఎలాగా ఆ ఫిగర్లు తెలియదు కాబట్టి, అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదు. అంటే ఇన్ని రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 14 నుంచి 19 గారు చుప్చాప్ సైలెంట్. చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ హౌసింగ్ బోర్డు 2016లో 4 సార్లు లెటర్ పంపించారు, సేమ్ థింగ్.
అంటే సెంట్రల్ గవర్నమెంట్ హడ్కో నుంచి వచ్చిన లెటర్ జనరల్ ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ హడ్కో లోన్స్ కదా సబ్సిడీ, దాంట్లో కొంత సబ్సిడీ కాంపోనెంట్ ఉంటుంది, స్టేట్ కాంపోనెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఉంది, లోన్ ఉన్నది, సబ్సిడీ కాంపోనెంట్ ఉన్నది. అవి రిమైండర్ చేస్తూ 14,000 కోట్ల అవుట్ స్టాండింగ్ ఉన్నదని హడ్కో చంద్రబాబు నాయుడు గారికి 2016 4 సార్లు మెన్షన్ చేశారు, 2018లో 2 సార్లు లెటర్స్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. దాని మీద సైలెంట్గా కూర్చుని దిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు. అది సబ్జెక్ట్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆఫర్ చేస్తున్నదంటే క్లియర్ మార్కెటబుల్ టైటిల్ రావాలి అంటే మీరు ఈ 10,000 కట్టండి, మిగతా లోటుపాట్లు ఏమున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ చేసుకుని. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? అసలు అంటే లబ్ధిదారులకు మంచి ఆఫర్ అని మీరు చెప్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక క్లారిటీ. అంటే నేను అనేది ఇది ఆదాయం కింద ఎలాగ ప్రాపగేట్ చేస్తున్నారో చూడండి. ఆదాయం ఎక్కడ? మనం అప్పు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసిన అప్పు హడ్కోకి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పు క్లియర్ చేయాలి మ్యాచింగ్. సో దీంట్లో రెవెన్యూ కింద చూపించి ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయం చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఒక 3,000-4,000 crores మొత్తం అంతా కూడా సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు కొంతమంది అధికారులు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. టార్గెట్ చేయండి అంటూ టార్గెట్లు పెడుతున్నారు. మరి మీరేమో ఫ్యాబ్రికేటెడ్ ఆడియో అని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు సంతబొమ్మాళిలో ఏమైంది అనేది కూడా మీరు చూశారు. కానీ లేదు కొంతమంది నాయకులు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మొన్న డిబేట్ అన్నారు అదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారు ఒక ఆడియో అని చెప్పేసి చెప్పారు. సంతబొమ్మాళి ఎవరైతే విఆర్ఓ ఆర్ విఆర్ఏ ఎవరో ఉన్నారో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారంట టీడీపీ నాయకులు. ఏమో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ అసలు విషయం నేను విషయం డైరెక్ట్గా చెప్తున్నాను కదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్నది. వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు కన్సర్న్డ్ ఆఫీసర్స్ అక్రాస్ బ్యూరోక్రసీ టు కలెక్ట్ ద మనీ. వెరీ క్లియర్. దేనికి అంటే ఆల్రెడీ గత 83 నుంచి ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ క్లియర్ చేయడానికి. దాంట్లో ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఇక్కడ చిన్న లాజిక్ చెప్పండి లాజిక్ ఏం చెప్పండి. సంక్షేమ పథకాల కోసం, నవరత్నాల కోసం లక్షల కోట్ల రూపాయలు పెడుతూ ఉన్నారు. ఎందుకు ఈ 3-4 వేల రూపాయల కోసం? ప్రజలకు ఎంతో చేస్తున్నాం అని చెప్పారు కదా, చేసేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎందుకు విమర్శలు పాలవుతున్నప్పుడు? ఎందుకు ఓకే ఫ్రీగా 1 రూపీకే చేస్తామన్నారు, చేసేయండి. చంద్రబాబు ఇప్పుడు ఏ విధి చెయ్యాలో ఏది చేయకూడదో మాకు తెలుసు, మా లిమిటేషన్స్ ఏంటో మాకు తెలుసు. నవరత్నాలే ఫ్రీ, మిగతావన్నీ కూడా కాస్ట్ ఉంటుంది. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఇసుక చంద్రబాబు నాయుడు గారు బడాబాబులకు ఎక్కువ లబ్ధికి చేకూరే విధంగా, కన్స్ట్రక్షన్ బిల్డర్ లాబీకి ఉపయోగపడే విధంగా వాళ్ళ కోసం ఫ్రీ ఇసుక చేశారు. మేము ఈరోజు ఇసుక రేటు పెట్టాము. దాన్ని ఏమంటున్నారు? ఆ రోజు 10,000కు దొరికేది ఇప్పుడు 40,000కు దొరుకుతున్నది అని అంటున్నారు. అంటే 30,000 దేనికి వెళ్తున్నది? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి వెళ్తున్నది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 అమ్మినా కూడా ఆ రోజు ఖజానాకి వచ్చేది కాదు కదా, తెలుగు తమ్ముళ్ళకి జన్మభూమి కమిటీలకి వచ్చేది. అది ఆహ్వానిస్తున్నారు. 10,000 తెలుగుదేశం వాళ్ళు కొట్టేసినా పర్లేదు, కానీ 30,000 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఒక లారీ లోడ్ వస్తే తప్పు పడతారు వీళ్ళు. రెండో అంశం వైన్ గురించి మాట్లాడతారు. వైన్ గురించి ఏంటి? ఇదివరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు, తెలుగుదేశం తమ్ముళ్ళే వైన్ షాపులని నడిపేవాళ్ళు, ఎమ్మెల్యేలను బినామీలు నడిపేవారు. ఈరోజు ఆ ప్రభుత్వం నడుపుతున్నది. రెవెన్యూ ఎవరికి వస్తుంది? ఆంధ్ర రాష్ట్ర సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి దశల వారీగా చేస్తామని చెప్పారు, కానీ టార్గెట్లు పడుతున్నారంట. రోజుకి గంటకి 84 crores ఇన్కమ్ వచ్చేలా కూడా టార్గెట్స్ పెట్టి మీరు చేస్తున్నారంటే అది వేరే అంశం. మనం మాట్లాడాలి, అది క్లారిఫై చేయాలి. దఫాలుగా ప్రొహిబిషన్ అన్నాము. 32% 40% తగ్గించాం కదా షాపులు, షాపులు తగ్గాయి కానీ ఆదాయం తగ్గలేదు కదా. బార్లు తగ్గించాం ఆంధ్ర రాష్ట్రంలో, వైన్ షాపులు తగ్గించాం. వైన్ షాపులన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతున్నది. బార్ మీద లైసెన్స్ కానీ వైన్ షాప్ మీద లైసెన్స్ అమౌంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ దక్కుతుంది, ట్రెజరీకి దక్కుతున్నది. అది దాని మీద మేము రేటు పెంచాము. రేటు పెంచినా కూడా పెంచిన రేటు ఎవరికి వస్తున్నది? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తుంది. చంద్రబాబు నాయుడు తాగడం తగ్గిస్తారని మీరు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఆదాయం ఎక్కడ తగ్గట్లేదు కదా, అది పెరుగుతూనే పోతుంది కదా. ఆదాయం పెరిగింది, దేనికి వాడుతున్నాం? సన్మార్గమైన ఏవైతే మేనిఫెస్టో ప్రకారంగా చేయవలసిన కార్యక్రమాలు, ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ దానికి వాడుతున్నాం. అదెందుకు అంటే మీరు చూడండి, లేని విషయాన్ని మభ్యపెట్టి దానికోసం అని చెప్పి రాజకీయం చేసుకుంటున్నారు. మీరు ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు క్లియర్గా చెప్పగలరా? 1 time సెటిల్మెంట్ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇస్తుందా? ఇదివరకు ఇవ్వలేదా? ఒకటి. రెండోది, ఈ 1 time సెటిల్మెంట్ ఎవరికి వచ్చిన డబ్బులు ఎవరికి పే చేస్తాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ హడ్కోకి పే చేస్తాం.
హడ్కోకి ఎందుకు పే చేయాలంటే హడ్కో ఇచ్చింది దఫాలుగా సపోర్ట్ ఇచ్చింది. లోన్ అమౌంట్ ఉంది, సబ్సిడీ కాంపోనెంట్ అంటే అక్కడ నుంచి మీకు ప్రెజర్ ఉందా హడ్కో వాళ్ళ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి? నేను అంటే మీరు కట్టేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కదా 2016లో 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు రాశారు డైరెక్ట్గా. 2018లో 2 సార్లు రాశారు. హడ్కోకి రాశారు. హడ్కో వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు ఓకే ప్రభుత్వం అమౌంట్ ఇవ్వండి అని చెప్పి, అమౌంట్ పే చేయమని. హడ్కో వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ హౌసింగ్ బోర్డుకి రాస్తారు. స్టేట్ హౌసింగ్ బోర్డు మినిస్టర్, కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్కి పెట్టారు. సైలెంట్ చుప్చాప్ ఉన్నారు. రెండో అంశం, మనం ఏది కార్యక్రమం చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీకి వస్తున్నది. ఆ వ్యత్యాసం చూడండి. ఆ రోజుల్లో తెలుగుదేశం తమ్ముళ్ళు, తెలుగుదేశంతో టైఅప్లో నడిచిన జనసేన వాళ్ళు, లేదా తెలుగుదేశం టైప్లో నడిచిన కమ్యూనిస్టులు, తెలుగుదేశం పరిరక్షణ సమితి కమిటీ మెంబర్లు, చంద్రబాబు నాయుడు పరిరక్షణ సమితి మెంబర్లు. అంటే ఈ చంద్రబాబు నాయుడు పరిరక్షణ సమితి మెంబర్లు ఎక్కడ ఉంటారంటే తెలుగుదేశంలో ఉండరు. వివిధ అయ్యో ఉందండి, ప్రెసిడెంట్ సెక్రటరీ రిజిస్టర్డ్ కాదు. ఇప్పుడు మేధావుల సంఘం అన్నది ఒక వ్యక్తిని పిలుస్తారు, రిజిస్టర్డ్ అని ఎప్పుడైనా అడిగారా మీరు? నేను చంద్రబాబు నాయుడు పరిరక్షణ సమితి కాదు, అది చంద్రబాబు నాయుడు పరిరక్షణ సమితి అంటే రిజిస్ట్రేషన్ ఉందా? ఎవరెవరు మెంబర్లు అంటే వాళ్ళందరూ ఇతర పొలిటికల్ పార్టీల్లో ఉంటారు, ఇతర ఛానల్స్లో జర్నలిస్టులు వీళ్ళు ఢిల్లీలోనూ ఇక్కడ లేకపోతే వేరే చోట్ల ఇక్కడ అంతా ఉంటారు. వాళ్ళ ఎజెండా ఏదైనా కూడా అల్టిమేట్ చంద్రబాబు నాయుడు చెయ్యి అనాలి, చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ అనాలి. అలాంటి వాళ్ళు ఉంటారు. మనం దేనికోసం ఉండాలి? ప్రజల కోసం ఉండాలి. మనం దేనికోసం మాట్లాడాలి? ఏ పార్టీలో ఉన్నా కూడా, లేకపోతే విశ్లేషణకు వచ్చినా, లేదా ఎవరు వచ్చినా ప్రజల కోసం మేలైన విధంగా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ తప్పు చేసినా నిలదీయాలి. వీళ్ళందరికీ మళ్ళీ సైలెంట్. ఇటు చంద్రబాబు నాయుడుతో సహా, జనసేనతో సహా, ఉభయ కమ్యూనిటీ ఇదొక మాటే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని అయితే క్వశ్చన్ చేస్తారు. వీళ్ళందరూ జాతీయ పార్టీలు, ఉభయ కమ్యూనిస్టులు, జనసేన, టీడీపీ, బీజేపీలు కేసీఆర్ని తెలంగాణలో క్వశ్చన్ చేయలేరు, సెంట్రల్ గవర్నమెంట్ని ఎలాగా క్వశ్చన్ చేయలేరు. చూడండి, అంటే ఏంటి, ఆంధ్ర రాష్ట్రం కోసం కూడా క్వశ్చన్ చేయలేని దుస్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. రైట్, మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి శ్రీధర్ గారు. నెక్స్ట్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు ఢిల్లీ నుంచి, పొలిటికల్ అనలిస్ట్. పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ ప్రధానంగా ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ ఏదైతే ఉన్నాయో వాటి పరిధిని దాటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేస్తోంది. ఎప్పుడు కూడా ఇంత అప్పుల కుప్పగా మారిపోలేదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి, కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకు ఆర్థిక క్రమశిక్షణ లోపించింది ఏపీ ప్రభుత్వానికి? ఎందుకంటే పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్పేశారు కదా, మేము కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని చెప్పి. ఒక పాయింట్ మిస్టర్ శ్రీధర్ మంచి రీసెర్చ్ చేశారు. అండ్ సెడ్ వన్ గుడ్ పాయింట్. బొలిశెట్టి గారు కూడా అది వినాలి. ఊరికనే అంతా ఫ్రీ అనేది మంచిది కాదు. మీరు ఎంత ఇచ్చినా పబ్లిక్ స్టేక్ లేకపోతే, వాళ్ళు రూపాయైనా కట్టకపోతే, 1000 రూపాయలైనా కట్టకపోతే అసలు దాంట్లో వాల్యూ లేదు, ఓనర్షిప్ లేదు. సో అంతవరకు ఐ వెరీ మచ్ వెల్కమ్ ఇట్. కొన్ని సెక్షన్స్ కి అంతా ఫ్రీ కూడా చేయటం కరెక్ట్ కాదు. ఆ మ్యాచింగ్ 1 రూపీ అవునాయి, 5% అవునాయి, 10% అవునాయి, ఏదో తీసుకోకపోతే ప్రజల నుంచి దానికి వాల్యూ లేదు. టు దట్ ఎక్స్టెంట్ చాలా చక్కగా చేస్తున్నారు. పూర్తిగా అన్ని స్కీమ్లకి చేయమని కూడా నేను సజెస్ట్ చేస్తాను. లేదా అందరికి కొన్ని సెక్షన్స్ కి ఫ్రీ ఇచ్చేసి కొంతమందికి ఇవ్వకపోవడం కూడా మంచిది కాదు. తప్పకుండా కొంత కలెక్ట్ చేయాలి. ఇదంతా ఫ్రీ ఫిలాసఫీ 0 అయిపోతే అదంతా ఫ్రీ. సో అది ఐ వెరీ మచ్ చాలా ఐ వెల్కమ్ ఇట్. కానీ దానికి నిలబడి చేయాలి, అందరికి చేయాలి. పబ్లిక్ కూడా ఎవెన్చువల్గా మర్యాద ఇస్తారు. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నా ఎవరికో 10 లక్షలు ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. ఐ ఫీల్ నాలాంటి వాళ్ళు కాకపోయినా పేదవాళ్ళు ఏంటి మనకి ఇవ్వట్లేదు. సో తప్పకుండా ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. అండ్ ఐ థింక్ ఇది బియాండ్ పాలిటిక్స్గా ఆలోచించాలి. బియాండ్ పాలిటిక్స్, ఏదో చీప్ పాలిటిక్స్గా నువ్వు చేయలేదు నేను చేయలేదు, ఇట్స్ అ గుడ్ పాయింట్. కానీ ఎంతవరకు చేస్తారు వైఎస్ఆర్సీపీ, ఎంతవరకు అది చేస్తారు అది మనం చూడాలి. ఐ వెల్కమ్. రెండవది కూడా మీకు ఈ అప్పుల గురించి చెప్తున్నా, గవర్నమెంట్స్ గురించి చెప్తున్నా. ఏ పెద్ద నాకు తేడా కనపట్లేదు. లాస్ట్ గవర్నమెంట్ ఏదో విశేషంగా బ్రహ్మాండంగా ఉన్నది, ఈ గవర్నమెంట్ చదివి నాకు తేడా కనపట్లేదు. అంటే తేడా అంటే కొన్ని విషయాల్లో వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు టార్గెట్. వాళ్ళు 100 మంది అడ్వైజర్స్ పెట్టారు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పెట్టారు. కొన్ని 50 మంది పెట్టారు, 60 మంది పెట్టారు. వెచ్చలుగా వాళ్ళు మంచి పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్లేన్లో తిరిగేవాళ్ళు, ఆ మహానుభావులు
మరి వీడు కూడా తిరగట్లేదు వీళ్ళ స్టైల్ ఇదంతే. అది కొంచెం పెద్ద తేడా. కండెమ్ చేసేసి ఈవేళ వీళ్ళు సున్నా చేస్తారంటే ఐ డోంట్ అగ్రీ. ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి నా మీద పడేస్తే ఐ మే అగ్రీ. బట్ నాకు విజువల్గా పబ్లిక్గా మాకు పవర్ వచ్చింది, మా ఇష్టం అది చేయటం. మమతా బెనర్జీ కూడా చేస్తుంది, కొన్ని విధాలుగా నరేంద్ర మోడీ కూడా చేస్తున్నాడు. సో అది కొంచెం ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి ప్రజలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చెడ్డగా చేసేస్తుంది. 14 to 19 ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన గవర్నమెంట్ ఉన్నదంటే ఐ నెవర్ అగ్రీ. అది ఫ్యాక్ట్స్ కూడా మీరు అందరూ ఒప్పుకోవాలి. బియాండ్ పాలిటిక్స్ కొద్దిగా ముఖ్యంగా అప్పులు తీసుకోవడం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరికి తెలిసిందే. ఆర్టికల్ 293 స్టేట్ గవర్నమెంట్ అప్పులు చేయదు, అసెంబ్లీ పర్మిషన్ ఇస్తాయి. దానికి హద్దు లేదు. హద్దు ఎక్కిందంటే ఆ ఫిజికల్ మేనేజ్మెంట్ ఆర్బీఐ నుంచి అప్పు కావాలి, కొన్ని హద్దులు ఉన్నాయి కానీ హద్దు లేదు. సో అందువల్ల ఈ రాష్ట్రం చేస్తూనే మిగతా రాష్ట్రాలు కూడా మొదలుపెట్టారు. ఇది మనం ఒక సింపుల్గా ఒక మైక్రోస్కోపిక్ వ్యూ మన రాష్ట్రం తీసుకుంటే కానీ ఇది అక్కడక్కడ చేస్తున్నారు. అది దానికి హద్దు లేదు. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, నేను ఎప్పుడు మహాత్మా గాంధీ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అంటాను, మిగతా వాళ్ళు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 293లో అప్పుడు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యే 70 సంవత్సరాల తర్వాత చాలా ఫెంటాస్టిక్ పీపుల్ వస్తారు, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు, నువ్వు నేను చేసేది ఏంటి, హద్దులు దేనికి అనుకున్నారు. ఇవాళ జరిగే పని అది. సో తప్పకుండా అప్పులు తీసుకుంటే ఎంతైనా తీసుకోవచ్చు, కానీ ఆ 5-year గ్యాప్లో కట్టేయగలరా అది చూస్తే బాగుంటుంది. అంటే మనం చూస్తాం పుల్లారావు గారు, గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అప్పు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు తీర్చారు. ప్రభుత్వం అనేది కొనసాగింపు, ఎక్కడ దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. జస్ట్ ఏంటంటే నెక్స్ట్ అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కూడా గత పార్టీలు హయాంలో చేసిన అప్పులు కూడా ఇప్పుడు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే అప్పుడు కనీసం ఖజానాలో మినిమం బ్యాలెన్స్ ఉంచకుండా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అవ్వచ్చు, లేకపోతే వేరే పథకాల కోసం మొత్తం ఖర్చు పెట్టేశారు. చాలా లోటు బడ్జెట్లో ఇప్పుడు రాష్ట్రాన్ని ఇచ్చారు, మేము సెట్ చేస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే అప్పటికంటే ఇప్పుడు చాలా దారుణంగా అప్పులు చేసేస్తున్నారు. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్స్ దాటిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే 2.5 ఏళ్లు చాలా కష్టంగా నడిచింది. ఇక మీదట నడవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది. ఆర్టికల్ 360 కూడా పెట్టాలనేది కొంతమంది చెప్తోన్నమాట. ఆర్టికల్ 360 లాంటి పెట్టే అవకాశం ఉంటుందా రాష్ట్రంలో? పెట్టే అవకాశం లేదు. ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి జరగదు. ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ ఇప్పుడు వరకు ఎక్కడ జరగలేదు. కొద్దిగా ఎమర్జెన్సీ వస్తే ఏదో చేసుకుంటారు. సో అది అంత డయర్ సిచ్యువేషన్ రాలేదు, చేసే పని లేదు. కానీ మీరు అన్నమాట లిమిట్స్ ఉండాలా వద్దా? అంటే నేను ఇది చేస్తామండి, ప్రజలకు చేస్తాం, మీరు అడ్డం అంటారా అని ఏ గవర్నమెంట్ అన్నా అది కరెక్ట్ కాదు. లిమిట్స్ ఉంటాయి. తర్వాత ఒక కేర్ఫుల్గా ఆలోచించాలి. నాకు కారణాలు తెలీదు. నిన్న ఒక రిపోర్ట్ ఎక్కడో చదివా, రాబోయే 5-10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ చాలా తక్కువగా పెరుగుతుంది, మిగతా రాష్ట్రాలు ఎక్కువ పెరుగుతుంది. అది వస్తే మైగ్రేషన్ ఎక్కువ అయిపోతుందా అది ఆలోచించుకోవాలి. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ లేవా? పెద్ద సిటీస్కి వెళ్ళిపోతున్నారా జనం? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? డిక్లైనింగ్ పాపులేషన్ ఉంటుందా? అది కూడా ఒక ఫ్యాక్టర్గా నాకు కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అప్పు తీసుకుని మీరు ఒక 50 మెడికల్ కాలేజెస్ కట్టి, పీజీ కాలేజెస్ కట్టి బ్రహ్మాండంగా ఒక మెడికల్ సెక్టర్ చేస్తే ఐ వెల్కమ్ ఇట్. 50,000 కోట్ల అప్పు తీసుకుని కట్టిన దాంట్లో ఒక 20,000-30,000 కొద్దిగా ఇన్కమ్ జనరేషన్ పెడితే ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం పెద్ద డిబేట్. వాళ్ళ లక్షల్లో ఎంతో కట్టి సచిన్ గారు చెప్పొచ్చు, పొలిసిటీ గారికి ఆ ఫిగర్స్ ఎంత ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. అది వేస్ట్ అయిపోయింది. నేను మొదలు నుంచి చెప్తున్నా. వరి పంట వేస్తున్నారు, ఉపయోగం లేదు, ఎవరు కొనేవాడు లేడు, వందం ఈ సంవత్సరం ఏదో మేనేజ్. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కాకుండా హై వాల్యూ క్రాప్స్కి, మెడికల్ ఎడ్యుకేషన్, ఒక కమర్షియల్గా మెడికల్ టూరిజం అని ఇది కూడా ఖర్చు పెడితే ఆటోమేటిక్గా 5 years తర్వాత ఈ అప్పులన్నీ కాసుకోవచ్చు, చాలా ఈజీగా కాసుకోవచ్చు. సో నేను చెప్పేది కండెమ్ చేస్తే చేయొచ్చు, కానీ పాస్ట్ కూడా ఇలాగే ఉన్నారు. కొత్తగా ఎఫర్ట్ చేస్తున్నారో చూడాలి. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్కి చేయలేదు,
పాత గవర్నమెంట్ చేసినా లేదు. ఎందుకంటే వాటర్ మీద పడి వాటర్తో ఇరిగేషన్ చేసేస్తే ఏదో అద్భుతంగా మారిపోతుందంటే ఎకానమీ మారదు. తెలంగాణ మీకు మంచి ఎగ్జాంపుల్. అది విశేషంగా రైస్ మాకు కొనాలి కదా గవర్నమెంట్, మేము పండించాం, కొలపద ఎలా కొంటారు? అవసరం లేని వస్తువు, నోడి వాట్స్. కోట్లు టన్నులు ఉన్నాయి గోడౌన్స్ లో, రాటన్ అయిపోతున్నాయి, రాట్ అవుతున్నాయి, సముద్రంలో పడేస్తున్నారు, డిస్పోజల్ కాస్ట్ ఎక్కువ. సో దేర్ఫోర్ మన స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారా అవి కొన్ని ఆలోచించి ఈ లోన్స్ కూడా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ మీద పెడితే ఇంకా నాకేం ప్రాబ్లం ఉండవు. ఐ ఫీల్ ఓకే. ఒక పోర్షన్, ఒక రేషియో 20%, 25% ఇన్కమ్ జనరేషన్ మీద. ఇన్కమ్ జనరేషన్ అంటే నీకు డబ్బిచ్చా నీ జీడిపి కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనుకోండి, హై వాల్యూ క్రాప్స్ అనుకోండి, కొత్త సెక్టర్ అనుకోండి, స్టార్ట్అప్స్ అనుకోండి, ఎంతో అవకాశం ఉన్నది. దాని మీద చేస్తే బ్యాలెన్స్ ఉంటుంది. మరి అది చేస్తున్నారా, చేయబోతున్నారా కొంత చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు క్యాబినెట్, కొత్త క్యాబినెట్ వేస్తా ఆయన చెప్పారు. ఆ కొత్త క్యాబినెట్ ఏమైనా చేస్తాయా చూడాలి. ఎందుకంటే మనం తప్పకుండా స్కోప్ ఉన్నది. కండెమ్ చేయడానికి పాస్ట్ పుల్లారావు గారు, ప్రధానంగా ఏపీలో 2 అంశాలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకటి ఓటీఎస్, 2 ఈ 5% స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వానికి కేటాయించాలనే ఒక జీవో. ఈ రెండిటి మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ముందుగా ఓటీఎస్, అది మంచి, అది పేదలకు వరమని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అది మంచి పని కాదు, ఎందుకంటే ల్యాండ్ గ్రాబ్ అవుతుంది. కానీ లీగల్ గా ఫ్లోర్ ప్రైస్ ఇండెక్స్, FPI అనేది ఉన్నది. గవర్నమెంట్ ఫ్లాట్స్ ఎక్వైర్ చేస్తుంది బాంబేలో. చేశారు, కరప్షన్ చేశారు, అది వేరే మాట. ప్రతి బిల్డరు 500 ఫ్లాట్స్ కట్టితే 10 ఫ్లాట్స్ గవర్నమెంట్కి ఇవ్వాలి. అదేదో పేదవాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు, శరద్ పవార్ లేకపోతే ఫడ్నవీస్, అలాగా అలా చేసి పారిస్తారు. అది అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎవరు బయట పెడతారు, అన్ని పార్టీ వాళ్ళు. ఆ హై రైజ్ ఫ్లాట్స్ అన్ని బాంబేలో. సో అది లీగల్ గా కష్టం, అది చేయకూడదని నేను చెప్తాను. ఎందుకంటే ఏ స్కీమ్ అయినా గవర్నమెంట్ డిస్క్రిషన్ తీసుకొస్తే కరప్షన్ వస్తాయి. ఎగ్జాంపుల్, మంచి పని రైతు బంధు తెలంగాణ. ప్రతి రైతు నువ్వు డబ్బు భూమి నీ పేరు మీద ఉంటే నీకు డబ్బు ఇచ్చేస్తా. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకొచ్చి వాడికి ఇచ్చాం వీడికి ఇచ్చాం అని చెప్పి బ్యూరోక్రసీకి ఆప్షన్ లేకుండా మినిమం గవర్నెన్స్, మాక్సిమం గవర్నమెంట్ అన్నట్టుగా మినిమం ఇంటర్వెన్షన్స్ ఉంటే కరప్షన్ ఉండదు, పబ్లిక్ ఫీల్ అవ్వదు. సో నేను లీగల్గా దానికి మనం ఆప్ చేయలేం. కానీ అది బ్యూరోక్రాటిక్గా, ఒఫీషియల్గా చాలా కాంట్రవర్సీస్ వచ్చేస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, మనం ఎలాంటి వాటిలో వేలు పెట్టాలా వద్దా. గవర్నమెంట్ అనవసరం కాంట్రవర్సీ, ఒక ఇమేజ్ వస్తుందా అనవసరంగా. ఒక హౌసింగ్ స్కీమ్ పెట్టాం, ఏదో చేస్తున్నారు. ఆ కాలనీలు వాళ్ళ లేఅవుట్ కూడా చీటు కూడా ట్యాక్సెస్ వస్తున్నాయి గవర్నమెంట్కి, ఎన్నో జిఎస్టీలు వస్తున్నాయి, ఎన్నో రెవెన్యూలు వస్తున్నాయి. కాబట్టి ఎంకరేజ్ చేయాలి. సో నేను దాని మీద లీగల్గా ఎలా, బట్ ఐ డోంట్ థింక్ వైజ్ మూవ్. తర్వాత ఇంకోటి ఏదో అన్నారు కూడా, 5% చేస్తారు. పాత గవర్నమెంట్ కూడా చక్కగా ఎలా చేశారు. కాబట్టి మన బెంచ్ మార్క్ ఏది, అద్భుతమైన గవర్నమెంట్ ఉంటే దాంతో కంపేర్ చేసుకుంటే we can contain. So things are drifting or things are flowing in the same style. రైట్ సార్. సత్యగిరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. సత్యగిరి ప్రసాద్ గారు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీనే దీన్ని ఇష్యూ చేస్తోంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంకా వేరే పార్టీలు ఇంకా స్పందించలేదు. ఈ లేఅవుట్స్లో 5% స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వానికి కేటాయించాలన్న నిర్ణయం, ఈ నిర్ణయం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తీసుకున్నారంట. ఆ నిర్ణయాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పి, అలాగే అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. మీకున్న అభ్యంతరాలు ఏంటి దీనిలో, సప్తగిరి ప్రసాద్ గారు? సార్, ముందుగా కాస్త లేట్ గా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది డ్యూ టు టెక్నికల్ ఇష్యూ. ఫస్ట్ హైలీ సారీ. అదే విధంగా ప్యానలిస్ట్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సార్, ఇది రాయలసీమ ప్రాంతంలో ఇంతకు ముందు ఏం జరిగిందంటే, రాయలసీమ కాదు స్టేట్ అంతా కూడా విస్తరించలేండి కల్చర్. ఏంటంటే, ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి, ఒక వెంచర్ వేస్తే తిరుపతిలో ఉన్న లోకల్ రౌడీ వచ్చి 700 ప్లాట్లు వేసావు, ఎవరిని అడిగి వేసావురా అంటాడు.
లేదన్నా ఏదో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకున్నాను, లేఅవుట్ కి ఫీజు కట్టుకున్నానన్నా, లేఅవుట్ వేసుకున్నా అంటే నాకేం ఫీజు కట్టావురా అంటాడు లోకల్ రౌడీ. నాకేం రా కట్టావు ఫీజు, ఎవరేమన్నారా నిన్ను, వెంచర్ ఎవరిని అడిగేసావురా, దీనిపైన అబ్జెక్షన్స్ ఉందిరా, ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి ఆ పాప రియల్ బెదిరిస్తారనమాట. బెదిరిస్తే అప్పుడు ఆ రియల్ ఏం చేస్తారంటే, అన్న నీకు దీంట్లో ఒక 3 ప్లాట్లు ఇచ్చేస్తానన్నా, నన్ను వదిలిపెట్టాయన్న, నా జోలికి రాబాకన్నా, నీకు దండం పెడతానంటే 3 కాదు కానీ ఒక 5 ప్లాట్లు ఇచ్చారు ఎట్లా అంటాడు. అది రాయలసీమ ప్రాంతంలో జరిగేటువంటి దందా. ఈ దందాని ఇప్పుడు అఫీషియల్ గా ఆర్డినెన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకు మించి ఏం కాదు. అంటే ఎవరైనా సబిల్ ప్రసాద్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దేపల్లి శ్రీధర్ గారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పేరు మీద ఇమ్మంటలేదు కదా, గవర్నమెంట్ కి ఇమ్మంటున్నారు. వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్ కి ఇమ్మంటున్నారు, పేదలకు ఇస్తారంట. దానిలో కంప్లీట్ బై ఐ డిడ్ నాట్ ఈవెన్ కంప్లీట్ మై ఆన్సర్ ఫర్ 30 seconds కూడా మాట్లాడలేదు. అదే ఇది రాయలసీమ ప్రాంతంలో జరిగే దందా. ఇది ఏ ప్రాంతంలో అయినా ఒక చిన్న వర్క్ జరిగింది, ఒక రోడ్డు వర్క్ వేస్తున్నాడు అనుకుందాం, ఒక కాంట్రాక్టర్, స్థానిక రౌడీ వస్తాడు అనమాట. ఎవరిని అడిగేస్తున్నారు రోడ్డు, ఇది ప్రభుత్వ భూమిరా, ఇది ఏం తమాషా చేస్తున్నావు అంటే, అన్నా నీకు ఒక 5% ఇస్తానన్నా, ఆ జోబీలు వేసుకునేది అనమాట రౌడీ. ఆ రౌడీజాన్ని ఇప్పుడు పూర్తిగా అఫీషియల్ చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది పులివెందల్లో జరిగే దందా అని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చేశారు. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డికో, విజయసాయి రెడ్డి గారికో, ఇంకొక రెడ్డికో ఇవ్వటం లేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ పేదోడికి ఇస్తావయ్యా? 36 లక్షల ఇంటి పట్టాలు సాచ్యురేషన్ మోడ్ లో ఇచ్చేశాను, ఇంకా పేదవాడికి ఇంటి పట్టా ఇవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పి దీర్ఘాలు తీసావు కదా, మరి ఈ 5% ఎవరికి ఇస్తావు నాయన? నేను అడుగుతున్నా. 36 లక్షల పట్టాలు సాచ్యురేషన్ మోడ్ లో నేను ఇచ్చేశాను. ఈ భారతదేశంలో ఎవరికి ఇవ్వలేదు. 1.5 సెంటు. గతంలో తెలుగుదేశం పార్టీ 2 సెంట్లు ఇస్తే, ఈ 2 సెంట్లు ఏం సరిపోతుంది, పేదోడు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోదు అని చెప్పి దీర్ఘాలు తీసావు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చింది 1.5 సెంటే కదా. సరే, ప్రతి పేదోడికి ఇచ్చేసాడు అని అనుకుందాం. మరి రియల్ ఎస్టేట్ ఓనరు వాడు ప్రైవేట్ ల్యాండ్, వాడు డబ్బు కొని, వాడు లేఅవుట్ ఫీజు కట్టి, ఆ వెంచర్ కోసం అని చెప్పి వాడు 10% ఆఫ్ ల్యాండ్ కేటాయించి, ఇతర డెవలప్మెంట్ అమ్యూనిటీస్ కోసం 30% ఆఫ్ ల్యాండ్, అంటే అవుట్ ఆఫ్ 100% 40% వాడు గవర్నమెంట్ కి అఫీషియల్ కి ఇచ్చిన తర్వాత మళ్ళీ 5% దందా అయింది నాయన లోకల్ రౌడీల కోసమా? ఏంది ఇది? ఓటీఎస్ అంటున్నావు, మరి ఎందుకు కట్టాలయ్యా నువ్వు ఓటీఎస్? నువ్వేమో ఇల్లు కట్టావు 1983లో కట్టి ఇంటికి నువ్వు పట్టా ఇస్తావా? వాడి ల్యాండ్ లో వాడి ఇల్లు కట్టుకుంటూ వాడికి నువ్వు పట్టా ఇచ్చేది ఏంది? తొక్కలో పట్టా నాకు అర్థం కాదు. నేనున్నాను సార్, మా ఊర్లో నేను ఇల్లు కట్టుకున్నా. ఎప్పుడు కట్టుకున్నా? 85లో కట్టుకున్నా ఇల్లు. అది నా ల్యాండ్ లో కట్టుకున్నా. నా ల్యాండ్ లో కట్టుకుని ఇంటికి మళ్ళీ నువ్వేది పట్టా ఇచ్చేది? మీరు లోన్ పెట్టారా? మీరు లోన్ పెట్టారా? లోన్ పెట్టి కట్టుకున్నారా? మీరు లోన్ అన్ని కట్టేశాము. మీరు లోన్ పెట్టి కట్టేశారు, మొత్తం లోన్ క్లియర్ చేశారు. వినండి సార్, అద్దెపల్లి శ్రీనివాసరావు సార్ తొందరపడితే శ్రీధర్ గారు నేను అడిగేది ఒకటే, నా ఇంటికి నువ్వేంది పట్టా ఇచ్చేది? ఇంకో చిన్న టెక్నికల్ ఇక్కడ పట్టా గురించి కాదు బ్రదర్, హౌసింగ్ లోన్ తెలుసుకోండి, హడ్కో తెలుసుకోండి, ముందర ఫస్ట్ విషయం తెలుసుకోండి. ఇప్పుడు సార్ పట్టా కాదు ఇక్కడ. రిజిస్ట్రేషన్ చేసే హక్కుని స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయ సిబ్బందికి ఇచ్చావు. వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేసేదానికి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒప్పుకుంటుందా దానికి? పైగా ఇంకో జోక్ వేసాడు అనమాట. అట్లా ఇంకో జోక్ ఏంటంటే, ఈ ఇళ్ళని తీసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు అంటాడు. బ్యాంక్ వాడు చెప్పాడా ఇందిరమ్మ గృహాలకి, ఎన్టీఆర్ గృహాలకి లోన్లు ఇస్తానని చెప్పున్నాడా? చెప్పండి. ఈయన ఊరికే జనాలను మభ్య పెట్టడం కోసం ప్రతి ఉదయం నిద్రలేస్తే జాయింట్ కలెక్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీతో, గ్రామ సచివాలయ సిబ్బందితో చెప్తే allow me to talk. Sridhar sir, you spoke for a while. I did not object. Let me talk, please. సత్య సార్ కూడా ఇప్పుడు ఒక వీడియో వినిపించారు, అది 100% నిజము. తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్యాబ్రికేట్ చేశారు. ఎంఆర్ఓలతో టార్గెట్లు పూర్తి చేయండి చెప్పే సందర్భంలో పెద్ద ఆయన సర్క్యులర్ కూడా ఇచ్చాడు.
ఎవడైతే ఓటీఎస్ డబ్బు కట్టుకుంటూ వాడిని పింఛని కట్, కరెంట్ కట్, అది కట్, రేషన్ కట్, ఇది కట్ అని చివరికి రాష్ట్ర ప్రభుత్వం తోక కట్ చేస్తారు ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను అడిగేది ఏంటంటే వీళ్ళ దగ్గర పూర్తిగా బ్యాంక్ నెఫ్ట్ సార్, డబ్బులు అయిపోయినాయి. పంచాయతీ సర్పంచులు కడప జిల్లాలో రాజీనామా చేశారు. ఏందని అడిగితే మాకు తెలియకుండానే మా ఖాతాలో డబ్బులు డైవర్ట్ చేశారన్నారు. అభయహస్తం డబ్బులు డైవర్ట్ అయిపోయినాయి. ఏం సార్, యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీ డబ్బులు డైవర్ట్ అయిపోయినాయి. ఇంక ఏది చివరికి ప్రభుత్వ ఆస్తులు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశారు. భగవంతుడి దయ వల్ల సులభ కాంప్లెక్స్ మిగిలిపోయినాయి. దయచేసి దాన్ని ఎక్కడ తాకట్టు పెడితే సులభ కాంప్లెక్స్ జనాలు మళ్ళీ మలమూత్రాలు పోవడానికి కూడా అవకాశం మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజులో మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆయన ఏమో దేనికో ట్యాక్స్ కూడా వేస్తారేమో అని చెప్పి నేను మాట్లాడారు. స్వచ్ఛమైన తెలుగుదేశం కరెక్ట్ చెప్పారు. యు కాట్ ద పాయింట్. మీ ఎంపీ మార్గాన్ని భరత్ గారు నిండు పార్లమెంట్ లో చెప్పారు, పరిస్థితి బాగలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి మీ ఎంపీ చెప్పాడు పార్లమెంట్ హౌస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్. మీ ఎంపీ రాశాడు లెటర్ మోడీ గారికి, బియాండ్ ది లిమిట్స్, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అప్పులు తీసుకుంటున్నారు, దీన్ని కట్టడి చేయమని చెప్పి. నేను చెప్పడం ఏంది? డిడ్ంట్ యువర్ ఎంపీ స్పోక్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్? మార్గాన్ని భరత్ గారు మాట్లాడలేదా? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని. చివరికి ఒక విషయం చెప్తాను సార్, నేను ఒక్క విషయం చెప్తాను. చెప్పండి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకి భోజనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నిన్న ఒక వార్డెన్ సస్పెండ్ చేశారు. ఎందుకు వార్డెన్ భోజనం ఇవ్వలేదని? మీరు డబ్బులు ఇస్తే కదా నాయన వాళ్ళు భోజనాలు పెట్టేదానికి. దుర్భర పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రము. ఇంకా చివరికి జగనన్న వివాహ మహోత్సవ పత్రం అనే ట్యాక్స్ అయిపోతాడు. పెళ్లి చేసుకుంటే జగనన్న ట్యాక్స్ కట్టాలా? ఆల్రెడీ మా రాయలసీమ ప్రాంతంలో ఈ కల్చర్ ఉంది. ఏదైనా గ్రామాల్లో దళిత గిరిజనులు పెళ్లి చేసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి పెద్ద ఆయన దగ్గర కూడా చెప్పాలన్నా నేను పెళ్లి చేసుకుంటున్నా, నా కూతురు కంటే సరే చేసుకోపోరా అని చెప్పి ఆయన పర్మిషన్ ఇస్తే చేసుకునే పరిస్థితి. ఆ కల్చర్ ని మళ్ళీ తీసుకొచ్చాడు జగనన్న. ఇంకేం లేదు, సింపుల్. నేను వెంచర్ వేసుకుంటే జగనన్నకి 5% అంటే 5 ప్లాట్లు ఇచ్చేయాలి అన్నకే. అన్న ఎవడు కాదు కదా, గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఇచ్చేసాడు కదా 1%. మళ్ళీ ఇది ఏ పేదోళ్ళకి? అన్నగారి బంధువులు కడు బీదోళ్ళు, విజయసాయిరెడ్డి గారు, సత్యల రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళు చాలా కడు బీదోళ్ళు ఉన్నారు కదా, ఇల్లు లేనట్టు పేదలు. వాళ్ళ గ్యాంగ్ ఇచ్చుకునేదానికి ఏర్పాట్లు తప్పించి ఇంకొకటి కాదు. పైగా ఇంకో జోక్ చెప్తాను చూడండి. ఒకవేళ ఈ వెంచర్లు ఇవ్వకపోతే 3 కిలోమీటర్లు ఎక్కడ కూర్చు ఇవ్వాలంట. ఇది ఎక్కడ జోకో సార్? మీరు ఆర్డినెన్స్ చదివారా? క్లియర్ గా చదివండి లాస్ట్ లైన్స్ లో. ఒకవేళ ఈ వెంచర్ లో గనుక నువ్వు 5% ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోతే 3 కిలోమీటర్ డయామీటర్ లో ఎక్కడైనా కొన్ని ఇవ్వచ్చట. ఎందుకు కొన్ని ఇవ్వాలయ్యా నీకి? ఇదేం రౌడీజమా? రైట్, అదే అడుగుదాం. ఒక నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు, మీరు చాలా ఆరోపణలు చేశారు కాబట్టి అద్దేపల్లి శ్రీధర్ గారు ప్రతి దానికి కూడా పాయింట్ టు పాయింట్ మీకు సమాధానం చెప్తారు. నేను చెప్పిస్తాను, సమాధానం చెప్తాను, నేను చెప్పిస్తాను. దయచేసి వెయిట్ చేయండి. సప్తగిరి ప్రసాద్ గారు వెయిట్ చేయండి ఒకసారి. శ్రీధర్ గారు మాట్లాడతారు. శ్రీధర్ గారు, ఇక్కడ సప్తగిరి ప్రసాద్ గారు కానీ లేకపోతే వేరే పార్టీ నాయకులు కానీ లేకపోతే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యంతరాల మీద మీరు పాయింట్ టు పాయింట్ టెక్నికల్గా స్టాటిస్టికల్గా మీరు చెప్పే సమాధానం ఏంటి? మీరు 5% స్థలం తీసుకుంటారు, ఆ స్థలాన్ని ఏం చేస్తారు? అది గవర్నమెంటే తీసుకుంటుంది. సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తీసుకోరు, ఐఎమ్ షూర్. కానీ ఆ స్థలాన్ని ఏం చేస్తారు? మీరు ఎలా పేదలకు ఇవ్వబోతున్నారు? ఒక నిమిషం శ్రీధర్ గారు చెప్తారు. ఒక్క నిమిషం మీరు చెప్పారు కదా శ్రీధర్ గారు ప్లీజ్. కంక్లూడ్ చేసే అవకాశం ఇస్తాను మీకు, అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాను నేను. శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు వీరందరికీ నేను మెయిన్ ప్రాబ్లం అదే అండి. అంటే గైడ్ లైన్స్, రూల్స్, పొజిషన్ ఏంటో తెలియదు. ఇది హెచ్ఎండిఏ రూల్స్లో ఏదైతే 3 కిలోమీటర్స్ లోపల ల్యాండ్ ఇవ్వచ్చు అని చెప్పి హెచ్ఎండిఏలో ఉంది. ఇప్పుడు కాదు, 20 years నుంచి ఉంది. ఫస్ట్ అది తెలుసుకోండి. హెచ్ఎండిఏలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బిఫోర్ హుడా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తర్వాత హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. ఈ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రూల్స్నే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని అడాప్ట్ చేసుకున్న డెవలప్మెంట్ రూల్స్ అవి. అంటే రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూల్స్ అవి. ఆ రూల్స్లో ఏమున్నదంటే ఏదైతే లేఅవుట్ మామూలు జనరల్ లేఅవుట్లో
మన హై ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూప్కి. లో ఇన్కమ్ గ్రూప్కి కానీ మీరు మీ లేఅవుట్లో కానీ ఇవ్వకపోతే 3 కిలోమీటర్ల లోపల వేరే చోట ల్యాండ్ కొని లో ఇన్కమ్ గ్రూప్కి డెవలప్ చేయొచ్చని గైడ్ లైన్స్ ఉంది ఒకటి. ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఆ 5% అనేది దఖలుపరచాలి ప్రభుత్వానికి. పదే పదే చెప్తున్నాను, ప్రభుత్వానికి 5% ఇవ్వలేని వాళ్ళు అమౌంట్ పే చేయొచ్చు. అంటే నేను వేరే చోట 3 కిలోమీటర్ల ల్యాండ్ కొని ఇవ్వనవసరం లేదు. ఆ అమౌంట్ ఏదైతే మార్కెట్ వాల్యూ కాదు, అంటే కమర్షియల్గా మీరు లేఅవుట్లో అమ్ముకునే రేటు కాదు, ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉందో దాని మీద 5% కట్టేస్తే అయిపోతుంది. మూడో అంశం, మీ లేఅవుట్లోనే ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వచ్చు. ఇందాక ఎడ్డిపాటి పుల్లారావు గారు అదే చెప్పడం జరిగింది. 30 years బ్యాక్ స్లమ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ముంబైలో యాక్ట్ తీసుకుని వచ్చి ప్రతి బిల్డింగ్ ప్రాజెక్ట్లో కానీ, బిల్డర్స్ ప్రాజెక్ట్లో కానీ, లేఅవుట్లో కానీ, లేకపోతే లేఅవుట్ అంటే పెద్దగా ముంబైలో లేఅవుట్లు ఉండవు కాబట్టి అన్నీ కూడా అపార్ట్మెంట్సే కాబట్టి స్మాల్ మీడియం కాకుండా లో ఇన్కమ్ గ్రూపు, స్లమ్ వాళ్ళకి కూడా మన డెవలప్ అంటే వెరీ పూర్ వాళ్ళకి కూడా మన ఫ్లాట్లు డెవలప్ చేయాలని చెప్పి అక్కడ ఒక డిమార్కెట్ చేస్తే ప్రతి బిల్డింగ్లో కూడా ఒక పోర్షన్ ఉండాలి అని అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అదేంటిది డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కింద పనిచేసే వాళ్ళ దగ్గర పెద్ద కుదరదు అని అంటే అప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేసి 10 టవర్లు కడతా అంటే ఒక టవరు లో ఇన్కమ్ గ్రూప్కి పెట్టాలి, అంటే చాలా చిన్న వాళ్ళకి పెట్టాలని చెప్పి అన్న తర్వాత ఈ విధంగా మార్పులన్నీ వచ్చినాయి. ఏది ముంబై రాష్ట్రంలో. దాన్నే వారు అన్నారన్నమాట, అప్పుడున్న రాజకీయ నేతలు అలాట్మెంట్లు చేసుకున్నారు. ప్రైమ్ ఏరియాలో అన్ని చోట్ల తీసుకోరులేండి, బట్ అదేమో ఆయన రాజకీయ కమెంట్. అది మనం కోరుకునేది ఏంటంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. మనం కన్ఫ్యూజన్లో ఏంటంటే ఇందాక క్లారిఫై చేసినా కూడా మళ్ళీ సప్తగిరి ప్రసాద్ అదే పందాలో మాట్లాడడం. పట్టా ఇదివరకు ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందంట, ఆడ ఇల్లు కట్టుకున్నాడంట, ఇప్పుడు నాకు పట్టా ఇవ్వడం ఏంటి అంటున్నారు. మనం ఇప్పుడు ఈరోజు 1 time సెటిల్మెంట్లో పట్టా ఇవ్వట్లేదు. వెరీ క్లియర్. గవర్నమెంట్ పట్టా ఇదివరకు ఇచ్చింది, అది హోల్డ్స్ గుడ్. ఇప్పుడు కూడా మనం టైటిల్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఈరోజు డిస్కషన్ 1 time సెటిల్మెంట్ డిస్కషన్ అంతా ఏంటి, లోను ఏదైతే హడ్కో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లోను, హౌసింగ్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సొంత ప్లాట్ అవని గవర్నమెంట్ పట్టా మీద అన్నా కూడా హడ్కో లోన్ ఏదైతే ఇచ్చిందో స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఉంది, సబ్సిడీ ఉన్నది, లోన్ కాంపోనెంట్ ఉంది. దానికి 1 time సెటిల్మెంట్ 10,000 కడితే క్లియర్ మార్కెటబుల్ టైటిల్ గ్రామ సచివాలయం అలౌ చేసామంటున్నారు. వీరు పక్క రాష్ట్రంలో కూడా తెలుగుదేశం వాళ్ళు తెలంగాణలో కూడా ఉంటారు. అక్కడ ధరణి అని చెప్పి ఒక యాక్ట్ తీసుకుని వచ్చి ఇంకా హైకోర్టులో ఉన్నది, బట్ ఈవెన్ దెన్ గత సంవత్సరం నుంచి ఎంఆర్ఓలు అందరూ కూడా రిజిస్టర్ చేయడానికి హక్కు కల్పించారు. అదేవిధంగా ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా హక్కు ఉన్నదో అది ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకి. దాన్ని తప్పుపడతారు. ఇక్కడ పట్టాలు భూములు రిజిస్టర్ చేయట్లేదు గ్రామ సచివాలయాల్లో. 1 time సెటిల్మెంట్ ఏదైతే పే చేస్తారో ఆ 10,000 పే చేస్తే వాళ్ళ పేరు మీద అయితే లోన్ అవుట్ స్టాండింగ్ ఉందో అది 0 చేసి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తారు. దాంట్లో అక్కడ కొత్తగా టైప్ చేసేది ఏమీ లేదు. దానికి ఒక టెంప్లెట్ ఉన్నది. హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హడ్కో, ఏపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 1 time సెటిల్మెంట్, ఇది ఫిగర్ పలానా ఎలాటి ఆ పేరు మీద ఆ కాగితం ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తారు. అదే అంటున్నాను, రిజిస్ట్రేషన్ అంటే గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అంటే అమ్మడం కొనడం ఏమి ఉండదు. ఇక్కడ జస్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లాంటిది వస్తుంది. అంటే లీగల్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేకపోతే అమ్ముకోవాలన్నా మీ నాయకులు చెప్తున్నారు కదా, అవసరానికి ఉపయోగపడాలని చెప్పేసి అవకాశం ఇస్తున్నారు. అదే చెప్తున్నాను. పట్టా గవర్నమెంట్ ఇచ్చిన పట్టా హోల్డ్స్ గుడ్ ఈ రోజు కూడా. లేకపోతే సొంత భూమి మీద హౌసింగ్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, రూమ్ కట్టుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ మన పట్టా మీద, మన సైట్ మీద, గవర్నమెంట్ అలాట్ చేసిన పట్టా మీద మనం ఇల్లు కట్టుకున్నాం, రూమ్ కట్టుకున్నాం. ఆ రూమ్ మీద హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇన్నాళ్ళు ఏపీ గవర్నమెంట్కి హడ్కో మీద రూల్ ఉంది. దాని మీద అప్పు ఎలా తెచ్చుకుంటారు? అది క్లియరెన్స్ వస్తే. ఇప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏదైతే క్లియర్ మార్కెటబుల్ టైటిల్ అన్నది ఏదైతే ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఇస్తున్నామో అది గ్రామ సచివాలయంలో ఇస్తున్నాం. దట్ ఈస్ లీగల్లీ అలౌడ్. అది అమెండ్మెంట్ తీసుకుని వచ్చి 6 నెలల పైన అయ్యింది. దాని గురించి వీరికి తెలియదు. దెన్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ధరణి అన్నది పోర్టల్లో పెట్టి చేస్తున్నారు. దాని విషయం గురించి మాట్లాడలేరు. ఇక్కడ పట్టా ఈయన కంపారిజన్ ఏం చేస్తున్నారు? నాకు ఒక ఇల్లు ఉంది, ఒక సైట్ ఉంది, నేను అప్పు చేసుకున్నాను, బ్యాంకులో అప్పు చేసుకున్నాను, ఇప్పుడు నాకు టైటిల్ ఇస్తారేంటి అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నారు.
నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ పట్టా ఆర్ సొంత సైట్ మీద హౌసింగ్ లోన్ తీసుకుంది హడ్కో దగ్గర మనం చర్చిస్తున్నాం. సో అక్కడ వరకు క్లారిటీ. రైట్. ఈ 5% గురించి కూడా చెప్పండి. ఈ 5% 3 విధాలుగా ఉన్నది. ఒకటి, వాళ్ళు చేసిన డెవలప్మెంట్లోనే లేఅవుట్లోనే ఆ 5% ఇవ్వడం లేదు. రెండోది 5% ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉన్నదో దాని ప్రకారంగా డబ్బులు కట్టేయడం. మూడోది 3 కిలోమీటర్ల లోపల ఎక్కడైనా అవైలబుల్ ల్యాండ్ ఉంటే అది కొని గవర్నమెంట్కి ఇవ్వడం. ఎస్, ఇదివరకున హౌస్ ట్యాక్స్ ఒక విధంగా ఉండేది, అలా మార్పులు చేర్పులు వచ్చినాయి. ఇదివరకున వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళం కాదు అర్బన్ ఏరియాస్లో. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వచ్చిన తర్వాత వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఇదివరకున ఫ్రీ వాటర్ ఉండేది, వాటర్ పైప్కి ఫ్రీ ఉండేది. తర్వాత వాటర్ లైన్కి కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. వాటర్ లైన్కి సైజు బట్టి కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత సివరేజ్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఇవన్నీ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో తీసుకుని వచ్చి అకౌంటబిలిటీ పెంచుకుంటూ ప్రతి రాష్ట్రంలో జరిగే అంశమే. వీరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది సంబంధం లేదు, ఢిల్లీలో జరుగుతున్న సంబంధం లేదు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న సంబంధం లేదు, మాట్లాడలేని దుస్థితిలో ఉన్న పార్టీలు ఇవన్నీ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో అకౌంటబిలిటీ తీసుకుని వచ్చి మనకి ఏదైతే రైట్ క్రియేట్ చేస్తున్నా ప్రజలకి, నీకు సక్రమైన నాణ్యమైన కరెంట్ కానీ నీళ్లు కానీ. శ్రీధర్ గారు, ఇవన్నీ సగటు వినియోగదారులకు ఇవన్నీ అర్థం కాదు, సగటు సామాన్యులకు ప్రజలకు అల్టిమేట్ గా పేదలకు ఎంతవరకు ఉపయోగమో లేకపోతే వినియోగదారుల మీద భారం పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత కరోనా కారణంగా ఎంత కుదేలైంది అనేది అందరికీ తెలిసిన విషయం. అండ్ వినియోగదారుల మీద భారం పడుతుంది ఖచ్చితంగా. అంటే మీరు 5% అంటే ఒక్కొక్క ఎకరాపై 7.5 లక్షలు 7.5 లక్షలు ప్రకారంగా 7.5 లక్షలు అవుతుంది. దాని ప్రకారం 250 కోట్లు. దాని లెక్క ప్రకారం మీరు చెప్పే లెక్క ప్రకారం 250 కోట్లు. కానీ తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడాలి, ఎవరు స్పందించాలి? ఆ రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి, 4-5 అసోసియేషన్, బిల్డర్స్ అసోసియేషన్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్, లేఅవుట్ అసోసియేషన్, ట్రెడ్కో, ఇవన్నీ ఉన్నాయి. ఈ అసోసియేషన్ వాళ్ళు స్పందించక ముందరే వాళ్ళకి బిజినెస్ తెలుసు. తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి 2500 కోట్లు కొట్టేస్తున్నారు అనే విధంగా మాట్లాడడం చూడండి. తెలుగుదేశం వాళ్ళు చేసిన కార్యక్రమాలు రాయలసీమలో దందా అంటే తెలుగుదేశం వాళ్ళు చేసిన దందా అంతా కూడా రాష్ట్రం మొత్తం చేస్తారన్న విధంగా మాట్లాడడం. ఇక్కడ నేను అనేది ఇసుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దందా చేశారు, తెలుగుదేశం నాయకులు లబ్ధి పొందారు, లేకపోతే తెలుగుదేశం బ్రదర్స్, తెలుగుదేశం వంతపాడే, జనసేన, XYZ ఆర్ కమ్యూనిస్టులు, సిపిఐ రామకృష్ణ లాంటి వాళ్ళు. మేము ఈరోజు ప్రభుత్వానికి ట్రెజరీకి కడుతున్నారు ఇసుకది. ఈ భూమి ఏదైతే వస్తుందో లేకపోతే ఏదైతే రెవెన్యూ వస్తుందో లేఅవుట్లో అది కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఆ వ్యత్యాసాన్ని గ్రహించకుండా ఏదో పార్టీ మెంబర్స్ ఏదో కొట్టేస్తున్నారన్న విధంగా మాట్లాడడం ఎంత అంటే అసౌకర్యంగా ఉంటుందంటే వినడానికి కూడా. రాజకీయ ఇన్సాల్వెన్సీ అంటాం. ఎవరైనా ఎఫెక్టెడ్ పార్టీతో చర్చించిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే సంతోషం. మీరు మాట్లాడే దాంట్లో కూడా యాజ్ అన్ యాంకర్ నన్ను క్వశ్చన్ 250 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఆస్కారం ఉంది సంవత్సరానికి అని మీరు అంటున్నారు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు. తెలుగుదేశం 2500 కోట్లు. తెలుగుదేశం నేల విడిచి సాము చేయడం, ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ సీఎంని కూడా క్వశ్చన్ చేయలేని దుస్థితిలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని కూడా క్వశ్చన్ చేయని దుస్థితిలో ఉన్న తెలుగుదేశం. జనసేన ఏంటంటే బీజేపీతో టైఅప్గా ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేసే ఆస్కారం లేదు. బట్ కేసీఆర్ గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేరు? అక్కడ కూడా పార్టీ ఉంది కదా, క్వశ్చన్ చేయలేరు వాళ్ళు. అంటే ఇదంతా రాజకీయ కన్వీనియన్స్ అండి. వాళ్ళ ప్రయారిటీస్, ప్రెరగేటివ్స్ ప్రజలు కాదు, వాళ్ళ రాజకీయ కాంక్ష లేదా ఆకాంక్ష లేకపోతే వాళ్ళ బిజినెస్ బెనిఫిట్స్. రైట్. ఇవేమీ లేవు. బొలిశెట్టి సత్య గారు, ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఎలిగేషన్ ఏంటంటే ప్రధానంగా ఏపీలో రియల్ ఎస్టేట్ ఏదైతే ఈ ఫీల్డ్ ఉందో, ఈ ఇండస్ట్రీ ఉందో, దీన్ని టార్గెట్ చేస్తున్నారు ఇటువంటి నిర్ణయాలు అని చెప్పేసి. అంటే ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడానికి, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుచరులు అండ్ ఆప్తులు అయిన అరబిందో, రామ్కి ఇలాంటి సంస్థలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెంచాలి అంటే అక్కడ తగ్గించాలంట. అక్కడ తగ్గించడం ద్వారా ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెంచి వాళ్ళ ఆప్తులకు, మిత్రులకు, అనుచరులకు, ఫ్రెండ్స్కు లబ్ధి చేకూర్చడానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణ. ఈ ఆరోపణతో మీరు ఏకీభవిస్తారా?
ఒకవేళ నిజంగా ఇటువంటి ఈ 5% ఇంప్లిమెంట్ అవుతుంది, ఆల్రెడీ జీవో తెచ్చేశారు కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం మీద? సత్య గారు. సారీ, కొనుక్కున్న వాళ్ళే నష్టపోతారండి. బేసిక్గా ఏంటంటే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ఇదొక అడిషనల్ కాస్ట్ కింద తీసుకొని వేస్తారు, అది ప్రజల మీద భారం పడుతుంది. అది యాక్చువల్గా ఏంటంటే దీని మీద గట్టిగా మాట్లాడాల్సింది రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడాలి. అదే వాస్తవం ఏంటంటే తెలుగుదేశం తాలూకా మనుషులు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఉన్నారు, దాన్ని కూడా కాదనలేని వాస్తవం కదా. కానీ ఏదైనా ట్యాక్స్ పెంచాలంటే మొట్టమొదటి చేయాల్సింది సార్, నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా అని చెప్పి ఆర్టికల్ 265 చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పెట్టిన దానికి నిజంగా అథారిటీ ఉందా, వాళ్ళ అది చెయ్యొచ్చా అనేది ఒక రకంగా ట్యాక్స్ అడిషనల్ కాస్ట్. సడన్ గా మిడిల్ ఆఫ్ ద పాత్ లోని ఇక మీద నుంచి వెంచర్స్ వెయ్యొచ్చు అని మధ్యలో అది చెయ్యొచ్చా అనేది అది నాకు తెలిసి అయితే ఇది అంటే కోర్టుకు వెళ్తే ఈ జీవో నిలబడదండి. దాన్ని పక్కన పెడితే నేను ముందు నుంచి ఇందాక మన పెద్దపాటి పుల్లారావు గారు చెప్పినట్టు నేను ముందు నుంచి చెప్తున్నాను, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. గతంలో చంద్రబాబు నాయుడుకి లేదు, ఆయన 2.5 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడే ఈయన పివి నరసింహారావు గారు లాగా బిహేవ్ చేయాల్సిందని చెప్పా. సో కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓటీఎస్ అనేది తప్పు అని నేను అన్నాను, కానీ బలవంతంగా వసూలు చేయడం తప్పంటారు. ఎందుకంటే ఎవరికి డాక్యుమెంట్ క్లియరెన్స్ కావాలి, ఎవరు దాన్ని తాకట్టు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ఓటీఎస్ సదుపాయం పెట్టవచ్చు, తప్పలేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆదాయం కావాలి, అది పెట్టవచ్చు, కానీ నిర్బంధంగా పెట్టకూడదు. ఎందుకంటే ఏదైతే లోన్ కాంపోనెంట్ ఉందో అసలు లోనే అక్కర్లేదు, మీకు మొత్తం ఉచితంగా ఇస్తాం పేదలకని ఇప్పుడు అన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టి మొత్తం ఇల్లే కట్టి మొత్తం ఉచితంగా ఇస్తామని చెప్తున్నప్పుడు ఈ లోన్ కాంపోనెంట్ కట్టమంటే వాళ్ళకి పేదలకి కష్టంగా ఉంటుంది. లేదు దాన్ని అమ్ముకుందాం, లేకపోతే దాని మీద అప్పు తెచ్చుకుందాం అన్న వాళ్ళకి లేదు ఇందాక ఆవిడ చెప్పినట్టు అటుపక్క ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి వాళ్ళు నిజంగా డబ్బులు కట్టి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే ఇందాక నేను ఇది అప్రస్తుతం అయినా సరే అద్దెపల్లి శ్రీధర్ గారు తీసుకొచ్చారు ప్రసంగం, ఎందుకంటే ప్రస్తావన వైన్స్ నుంచి తీసుకొచ్చి వైన్స్ శాండ్ అయితే ప్రభుత్వం మద్యం అమ్ముతుందండి, ఎందుకు నగదులోనే అమ్ముతుంది. దేశం మొత్తం మీద ఎక్కడా లేదండి నగదు. ఇలా డబ్బు తీసుకొచ్చి కట్టలు పట్టుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు పట్టుకుపోతున్నారు. అలాగే శాండ్ విషయం, గవర్నమెంట్ ఎందుకు శాండ్ అమ్మదు, అది ఎందుకు ఆన్లైన్ అమ్మదు, అది ఎందుకు క్యాష్ ఆన్లైన్ తీసుకోదు, అక్కడ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇసుక మాఫియా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఇసుక ర్యాంప్లోని కూడా వైసీపీ వాటాదారులు ఉన్నారు. ఎంత ఇసుక ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. ఆఖరికి మొన్న కట్ట దిగిపోవడానికి కూడా అన్నమయ్య కట్ట దిగిపోవడానికి కూడా ఇసుక మాఫియా కారణం. ఎందుకంటే వాళ్ళు ఇసుక లోడులు వెళ్ళలేదు, గేట్లు ఎత్తలేదు. అయిపోయిన తర్వాత కూడా ఊరంతా ఎలాగున్నా సరే ఇసుక కావాలి కదా భవన నిర్మాణానికి అని చెప్పి ఆ ఇసుక వ్యాపారం చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రాజెక్ట్స్ అనేవి ఏమైనాయంటే ప్రతి ఒక్కరికి మిల్కింగ్ కవర్స్ అయిపోయినాయండి. పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొస్తే డబ్బులు వస్తాయి గవర్నమెంట్కి అంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ మేము ఇలా సంక్షేమం చేద్దాం అనుకుంటున్నాం, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, మనం ఏం చేద్దామంటే ఈయన స్టీల్ ప్లాంట్ రక్షించడానికి అఖిలపక్షం వేయడు, రాష్ట్ర పరిస్థితి గురించి అఖిలపక్షం వేసే అవకాశం ఎక్కడ ఉంటుందండి, అది ఉండదు. నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ రవిశంకర్ గారు, మీరు అంటే ప్రజా సమస్యల మీద పట్టించుకుంటారు కాబట్టి మీకు చెప్తున్నా, ఒక మత్స్యకారుల మీద సముద్ర కాలుష్యం వల్ల జీవనాలు నాశనం అయిపోతున్నాయని చాలా మంది మత్స్యకారులు స్ట్రైకులు చేస్తున్నారు, జలదీక్షలు చేస్తున్నారు. దాని మీద ఏదైనా ఒకసారి దృష్టి పెట్టండి. అలాగే ఆ సముద్ర కాలుష్యం మీద కూడా మా అద్దెపల్లి శ్రీధర్ గారికి చెప్తున్నాం, ఎక్కడైనా వీలైన ఆపడానికి ఏం చేయాలనేది ప్రభుత్వానికి సూచించండి. ఎందుకంటే మనకి 40 మంది సలహాదారులు ఉన్నారు, బోల్డ్ అంత డబ్బు ఇస్తున్నాం, వీళ్ళంతా ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిరోజు చెడ్డ పేరు వచ్చే సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటీఎస్ ఉంది చూసారా, ఓటీఎస్ నిజంగా చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు పైకి వచ్చి ఇది నిర్బంధం కాదు, ఇష్టమైన వాళ్ళే చెయ్యండి అంటే పర్వాలా. జిల్లాల టార్గెట్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఆడియో కాన్ఫరెన్స్లు అన్నీ ఉన్నాయండి, ఎవిడెన్స్లు పక్కాగా ఉన్నాయి, బలవంతంగా తీసుకోండి, ఎలాగైనా సరే ఆపండి అన్ని చెప్తున్నారు అన్ని దిక్కుల. అందులో అనుమానం లేదు, వీళ్ళేం మార్ఫింగ్ కాదు, వీడియోలో అబద్ధాలు కాదు. ఎందుకంటే ప్రభుత్వం అలాగే ఉంటుంది, డబ్బు లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, మీరు తీసుకురండి అని మంత్రి గారు అంటారు. ఇది వరకు ఇంతకు ముందు ఒకటి ఫ్లోలో అనేసారో లేకపోతే కావాలన్నారో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ డిజిటల్ పేమెంట్లు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు తెలిసి గతంలో జేబులో డబ్బులు వేసుకుని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కనీసం జేబులో డబ్బులు వేసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, అన్ని కూడా ఫోన్ పేమెంట్స్ అవుతున్నాయి. పేటిఎం అవ్వచ్చు, ఫోన్ పే,
గూగుల్ పే ఇలాంటివన్నీ కూడా. ఓకే, అది మంచి విషయమే. కానీ చాలా మంది మీరు ఆరోపించారు, ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఎందుకు ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు, డిజిటల్ పేమెంట్స్ పెట్టమని కూడా కొంతమంది సూచించారు, కూడా ప్రపోజల్ కూడా పెట్టారు. అంటే ఈ సందర్భంగా మీరు చేసిన చిన్న ఆరోపణ ఫ్లోలో చేశారా, నిజంగా చేశారా, అది నిజంగా అలా జరుగుతోందా? డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకెళ్లిపోతున్నారు అని అన్నారు. ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, ఎప్పుడు జరిగింది, అది దానికి కారణం ఏంటి? మీరు అటువంటి కామెంట్ చేయడానికి కారణం ఏంటి? సార్ ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం నగదు వ్యాపారం ఇది ఎందుకు ఎక్కడ లెక్క లేవండి. ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యవస్థను అంతా కబ్జా చేసి ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు ఈ రోజు మద్యపానం తగ్గించామంటున్నారు కదా, ఏం తగ్గల. తగ్గించామన్నది ఏంటంటే ఇదివరకు 35 లక్షల బాటిల్స్ అమ్మేది ఇప్పుడు 17 లక్షలు అమ్ముతున్నా ఉన్నారు. మిగతా 17 లక్షలు బ్లాక్ లో అమ్ముకున్నారు, మొత్తం తీసుకున్నారు. ఎందుకంటే అది క్యాష్ లో కాకుండా ప్రతిదీ ఆన్లైన్ పేమెంట్, ఫోన్ పే, గూగుల్ పే ఏదో పెట్టారనుకోండి, ఆ రాబోతే రూపాయి ఉంది కదా, ఇండియన్ యాప్స్ కూడా ఉన్నాయి కదా, అట్లా పెట్టారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఈ డబ్బు అంతా తీసుకెళ్లి లోకల్ గా స్థానికంగా ఇళ్లలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ కి ఓటుకు 10,000 ఇచ్చి కొనడానికి అనేది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ప్రతి షాప్ దగ్గర మనిషిని పెట్టండి సార్, మీరు కెమెరాని పెట్టండి, మీరు మనిషిని పంపించండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క షాప్ లోనైనా గూగుల్ పే లో కానీ క్రెడిట్ కార్డ్ లో కానీ మీరు 10 బాటిల్స్ విస్కీ బాటిల్స్ కొనాలి, ఒక్కొక్క బాటిల్ 3,000 రూపాయలు, 30,000 రూపాయలు క్యాషే కావాలట. వీడియో ఇది తీసుకోరు, క్రెడిట్ కార్డు తీసుకోరు, డెబిట్ కార్డు తీసుకోరు. ఎందుకు అలాగా? ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయినప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్ కాబట్టి శ్రీధర్ గారు చెప్తారు. శ్రీధర్ గారు చెప్తారా? ఇప్పుడు డ్యామేజింగ్ గా మాట్లాడడం అంటే దానివల్ల టీఆర్పీలు పెరుగుతాయి, లేకపోతే టీఆర్పీలో మనం ఉంటాము, లేకపోతే వీడియో బయటలు కట్టలు. లెట్ మీ కంప్లీట్. ఆ విధంగా మాట్లాడే విధంగా ఉన్నది అని నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. ఎన్ని వైన్ షాప్స్కి వెళ్ళారు ఆంధ్ర రాష్ట్రంలో? వైన్ షాప్ లో ఎన్ని రకాల, వినండి పూర్తిగా వినండి. ఒక్క వైన్ షాప్ లో తీసుకుంటానని చెప్పండి. మాల్స్ లో కూడా, మాల్స్ లో ఉన్న వైన్ షాప్ లో కూడా స్వయంగా నేను వెళ్ళా. అది చెప్పిన తర్వాత నేను రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా పెట్టుకున్నా. ఎందుకంటే ఉత్తరం పెట్టుకోలేదండి, ఎక్కడైనా తీసుకుంటా చెప్పండి. మీరు ఇష్యూ లేవనెత్తారు కాబట్టి శ్రీధర్ గారు ఆన్సర్ చెప్తారు. లెట్ మీ కంప్లీట్. ఆంధ్ర రాష్ట్రంలో 2 రకాల వైన్ షాప్స్ ఉన్నాయి. 2 కూడా వైన్ షాప్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తున్నది. ఏదైతే లోకల్ షాపుల్లో, లోకల్ ఏరియాలో ఉన్న షాపులో తీసుకోకపోవచ్చేమో, కానీ మాల్స్లో ఏదైతే వైన్ మాల్స్ అన్న డిమార్కెట్ చేసామో అక్కడ ప్రొవిజన్ ఉన్నది. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను కల్లారా చూశాను. రెండో అంశం ఏదైతే విశాఖపట్నం మన ఎంవిపి కాలనీలో అక్కడ వదిలిపెట్టేయండి, అక్కడతో టాపిక్ వదిలిపెట్టి. ఇప్పుడు ఆయన ఏది పడితే అది మాట్లాడితే సమాధానం చెప్పడం నేను రెడీగా లేను. రెండో అంశం ఏంటంటే అదే చెప్తున్నాను. రెండో ఆరోపణ క్యాష్ కలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఈ వ్యవస్థలు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఉందా ఏంటి అనుకుంటారు? తమాషానా? అరే అంతమంది వ్యవస్థ ఉండి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్గా పెట్టి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్, లిక్కర్ కానీ, ఇసుక కానీ, లేకపోతే ఈ మన గంజా కానీ, అదర్ థింగ్స్, మార్ఫిన్, అవన్నీ కట్టడి చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు, చదవమంటే స్టేట్మెంట్ చదువుతాను, ఓపిక ఉన్నదంటే వింటానంటే. చూడండి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చైర్మన్ ఆర్ హూజ్ హెడింగ్ ఈజ్ అడిషనల్ డీజీ క్యాడర్. ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. 8,000 ఎకరాలు తగలబెట్టాము, 8,000 ఎకరాలు ఏం చేసాము, ఎంతమంది పట్టుకున్నాం, ఎన్ని కేసులు బుక్ చేసాము, అంతా ఉన్నది. అంటే వీళ్ళు ర్యాండమ్గా ఉట్నే మభ్య పెట్టడానికి, ప్రజల్లో ఒక బ్యాడ్ ఫీలింగ్ తీసుకుని వచ్చే విధంగా ఏదో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కుదురుతుందా అని అడిగారు. 360 ఆర్టికల్ 360 అందరికీ తెలుసు, కుదరదు అన్నది అందరికీ తెలుసు. వీళ్ళు పదే అది మాట్లాడుతూ ఉంటారు. వన్ టైం సెటిల్మెంట్ ఒక పక్కన ఒప్పుకుంటూ, మంచి విషయమే కలెక్ట్ చేయడం 10,000 ఒప్పుకుంటూ ప్రభుత్వం వాడేసుకుంటుంది అంటారేంటి? ఆల్రెడీ ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్న అప్పుని క్లియర్ చేయడానికి కదా ఈ వన్ టైం సెటిల్మెంట్లో మ్యాచింగ్ ఫండ్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుందని నేను చెప్పిన తర్వాత ఆ 10,000 కలెక్ట్ చేసుకుని మేము వాడేసుకుంటామని చెప్పి వీళ్ళు మభ్యపడ్డాం ప్రజలు. ఎంత సో సాడ్. ఒక ఆయన అయితే ఇంకా అసలు ఆ విషయమే తెలియదు, ఆయన గురించి మాట్లాడడం అవసరం లేదు. అంటే నేను ఈ విధంగా వాళ్ళ కన్వీనియన్స్ కోసం, రాజకీయం కోసం మాట్లాడితే ఎలాగా? 10,000 కలెక్ట్ చేస్తున్నాము అని నేను చెప్తున్నాను, కలెక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నాను, చేయట్లేదు అనట్లేదు, కలెక్ట్ చేస్తున్నాము. ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం? పాత బాకీల కింద హడ్కోకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అరేంజ్మెంట్లో వచ్చిన డబ్బు కట్టవలసింది ఉందో, బాకీ పడిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆ డబ్బులు మేము వాడేసుకుంటాం కాబట్టి కట్టించుకుంటున్నారని చెప్పి ఈ ఏదో మభ్య పెడుతున్నారు. కరెక్ట్ కాదు కదా. ఎక్కడైతే ఎందుకు క్రెడిబిలిటీ దెబ్బతున్నది అపోజిషన్, మాకున్న లిమిటెడ్ అపోజిషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే
ఏ అంశాన్ని పట్టుకోవాలో ఆ అంశాన్ని పట్టుకోకుండా సత్యదూరమైన అంశాల గురించి మాట్లాడుతూ ఇదే అంశం మీద సైలెంట్గా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. ఇదే అంశం మీద బీజేపీ గురించి మాట్లాడలేని దుస్థితిలో ఉన్న తెలుగుదేశం, జనసేన. సో న్యాచురల్లీ ఏమవుతారు? పలచన పడిపోతారు కదా. ఇదే అంశం మీద బలంగా నరేంద్ర మోడీ గారు నిలదీసి, వైసీపీని నిలదీసి, కేసీఆర్ గారు నిలదీశారనుకోండి, అప్పుడు ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ని గురించి జనసేన బీజేపీని నిలదీయలేని దుస్థితి, తెలుగుదేశం ఇటు బీజేపీని నిలదీయలేని దుస్థితి. ఉట్టినే మబ్బ పెట్టి ఒకరోజు ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఒక్క నిమిషం ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నిమిషం క్వశ్చన్ చేస్తాను వారం రోజులు అని చెప్పి మాయమైపోయిన బ్యాచ్, రెండో వాడు అసలు మాట్లాడలేని బ్యాచ్. ఇలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది. వాళ్ళ పర్సనల్ అంశాల గురించి, చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ అంశాల గురించి ప్రెసిడెంట్ని కలిశారు కదా. మీ పర్సనల్ అంశాల గురించి మాట్లాడగలరు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో. ఎవరు కలిశారు? చంద్రబాబు నాయుడు పర్సనల్ అంశాల మీద ప్రెసిడెంట్ కలవడం జరిగింది కదా. నరేంద్ర మోడీ గారిని కలిసేస్తాను, అమిత్ షాని కలిసేస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇచ్చేసారని చెప్పి 4 రోజులు చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు తిరిగారు కదా ఢిల్లీలో. వాళ్ళు ఇద్దరు కలవలేదు, మొహం చాటేస్తారు. వాళ్ళు వంతపాడే మీడియా కానీ, వంతపాడే తెలుగుదేశం నాయకులు కానీ ఆ 4 రోజులు కంగారేం లేదు. అమిత్ షా గారు ఏం స్పందిస్తారో విన్న తర్వాత నేను స్పందిస్తాను, కలవరు అన్నాను. నరేంద్ర మోడీ గారు కలిసిన తర్వాత ఆయన ఏం స్పందిస్తారో చూద్దాం, ఈయన ఏం స్పందిస్తారో చూద్దాం అన్నాను. 4 రోజులు డ్రామా నడిపారు కదా తెలుగుదేశం వాళ్ళందరూ అన్ని మీడియా సంస్థల్లోనూ. ఏమవుతుంది? మీలాంటి పార్టీతో అతీతంగా ఉండే ఛానల్స్ కూడా ఆ డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, మీ మీద కంప్లైంట్ ఇస్తారంట అమిత్ షాకి, మీ మీద యాక్షన్ తీసుకుంటారంట, మీ మీద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంట, మీద ప్రెసిడెంట్ రూల్ అంట, చంద్రబాబు నాయుడు గారు శాసిస్తాడని చెప్పి కబుర్లన్నీ మాట్లాడారు. సైలెంట్. ఎక్కడ దాక్కోవాలో దాక్కున్నారు వాళ్ళందరూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఏం మాట్లాడారు? అది పర్సనల్ అంశాలు మాట్లాడుకుని ఒక మాట నరేంద్ర మోడీ గారు చెప్పండి, ఒక మాట అమిత్ షాకి చెప్పండి, మా తెలుగుదేశం మర్జ్ చేస్తాం, అలయన్స్ చేస్తాం, అది ఇది మాట్లాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల అంశాల గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? లేని దుస్థితి. సార్ మేము కలిసామా చేసామా అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ఎలక్షన్స్ లో మేము గెలుస్తున్నాము. మీరేమీ చేయట్లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దూరం పెడుతున్నారు, అది గ్రహించండి. సప్తగిరి గారు. రైట్. సప్తగిరి గారు చెప్పండి, మీరు చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు వస్తున్నా. ఇప్పుడు వైన్ షాప్ మాఫియా గురించి చెప్పారు కదా, నిజంగానే వైసీపీ వాళ్ళు డబ్బులు కట్టలు చేసుకుని వెళ్తున్నారు. దాన్ని ఎట్లా చేసుకుని ఫోటో తీసి కేసు పెట్టండి సార్. బ్రదర్ నేను వస్తానంటున్నాను కానీ ఉట్టి మాటలు మాట్లాడద్దు, తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఎక్కడన్నా ఒక వైన్ షాప్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక ఫోటో తీసి పెట్టండి. ఏం మాట్లాడతారు మీరు? తెలిసిన మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారా? ప్రజలు నవ్వుకుంటారు. బొలిశెట్టి సత్య గారు చెప్పారు, మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఏదైనా వాళ్ళ నోటీస్కి వచ్చిన దాన్ని మీకు చెప్పారు, మీరు సమాధానం చెప్పారు. టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం ఒకసారి. సప్తగిరి ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు వైన్ షాప్ వచ్చి మార్నింగ్ 11 నుండి నైట్ 8 o'clock వరకే నడపాల వైన్ షాప్ ని. 8 తర్వాత వైన్ అమ్మకూడదని నిబంధన ఉంటుంది. కానీ వైన్ షాప్ లో పనిచేస్తున్న వాళ్ళు వైసీపీ స్థానిక నాయకులు కుమ్మకి ఏం చేస్తారంటే 7:30కే ఒక 50 బాటలు ముందుగానే స్కాన్ చేసేస్తారు. 7:30కి 50 నుండి 100 బాటలు ముందుగానే స్కాన్ చేసి జరిగి ఉండొచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి, దానికి జరిగి ఉండొచ్చు. ఎట్లా నేను ప్రాక్టికల్ గా ఉండేవాడిని. మా మండలాల్లో మా గ్రామాల్లో జరిగే రాజకీయం చెప్తున్నా నేను. ముందుగా 50 నుండి ఒక 100 వైన్ బాటిల్స్ ని స్కాన్ చేసి పక్కకు పెట్టుకునేస్తారు. మామూలు రెగ్యులర్ సీసాలు 8 గంటల దాకా అమ్ముతారు. 8 గంటల తర్వాత వచ్చే మందు బాబులకి ముందుగా స్కాన్ చేసి పెట్టినటువంటి బాటిల్స్ ని 100-200 రూపాయలు ఎక్కువ అమ్ముతారు. 250 రూపాయలు ఉన్న ఫుల్ క్వార్టర్ ని 350 రూపాయలకి అమ్ముతారు. అంటే రోజుకు 100 క్వార్టర్లు అమ్మినా కానీ 10,000 రూపాయలు వస్తాయి. ఈ 10,000 రూపాయలు పంచుకుంటున్నారు. సింపుల్ లాజిక్. నీకు జరుగుతుంటే నాతో కూడా రండి, నేను చూపిస్తా. అంతెందుకు కర్ణాటక నుండి కొన్ని బాటల్స్ ఒక 50 బాటలు తెప్పించుకుని పెట్టుకుంటారు. నేను ఒక్కసారి ఇంటర్ఫియర్ అవుతాను సప్తగిరి, మీకు తెలియాలి కాబట్టి. ఇప్పుడు లిక్కర్ షాప్స్ విల్ ఓపెన్ టిల్ 9 PM. ఇదిగోండి, లిక్కర్ షాప్ విల్ బి ఓపెన్ టిల్ 9 PM. మాట పని చేయండి,
ఫేస్ టు ఫేస్ ఆయన ఒకరితో పెట్టించుకోండి, బాగుంటుంది. మాకు ఆయన ఫేస్ ఉంది కాబట్టి మాట్లాడి ఫేస్ టు ఫేస్ పెట్టుకున్నా కూడా ప్రజలు వింటారు. మీ ఫేస్ లేని తెలుగుదేశం No, 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 నాయకులు no, ఏం no, no. మాట్లాడుకుంటారు? No, మీ no, ఛానల్స్ లో సభ్యులు తప్ప, గారు, మీ సభ్యులు పాంప్లెట్ లో తప్ప. నేను చెప్పేదేంటి, 8 PM కాదు 9 PM అన్నది మీకు తెలియకపోతే ఎలాగా? నేను అదిగా అందుకునే మీకు మీరు 8 PM అంటే విన్నాను కదా, 9 PM అని చూపిస్తున్నాను కదా. సత్యగిరి గారు చెప్పండి, నేను చెప్పండి, చెప్తున్నా పాయింట్కి వచ్చేయండి. కదా వైసీపీ లీడర్లు స్థానికంగా ఉన్నటువంటి వైన్ షాప్ లో పనిచేసే ఎంప్లాయీస్ చేసే లాజిక్ నేను చెప్పాను కదా. 7 o'clock ఒక 50 నుండి 100 బాటలు ఇందాక 8 అన్నారు, ఇప్పుడు 7 కి వచ్చేసారా? 7 ముందుగా పక్కన పెట్టేసుకుంటారండి. నేను అనేది అదే, ఇప్పుడు 9 వరకు పెంచారు టైము, తెలియపోతే ఎలాగా ఆయనకి? ఇప్పుడు 8 వరకు క్లోజ్ అయ్యేటప్పుడు కొంత సప్తగిరి డిస్కషన్. గారికి అలవాటు ఉండకపోవచ్చు. అయ్యో సప్తగిరిగా, ఏయ్, ఏ భలేవరే, అడగండి అడగండి. ఆయనకి ఐడియా లేకపోవచ్చు, ఈ వైన్ షాప్స్ గురించి చాలా మందికి తెలియదు కదా. ఓకే రైట్, చెప్పండి సత్యగిరి గారు. చెప్పట్టు ఒక 8:30కే పెంచుతారు అనుకుందాం, నేను లైన్ కూడా పెంచారని అనుకుందాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రాష్ట్రంలో టీ అంగడిలన్నీ 10 గంటలకు మూసేయాలి, వైన్ షాపులు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అది కొత్త పాలసీ వచ్చింది. ఇప్పుడు టైమింగ్ ఉంది 8 o'clock అనుకుందాం. వాడు ఏం చేస్తున్నాడంటే మా మండలాల్లో మా గ్రామాలలో 7:30కే ఒక 50 బాటలు స్కాన్ చేసి పక్కన పెట్టేస్తాడు. జనరల్ సెట్ 8 o'clock వరకు చేస్తాడు. 8 o'clock వరకు క్లోజ్ చేసేసి ముందుగా స్కాన్ చేసి పక్కన పెట్టాడు చూడండి 50 బాటిల్స్, వాటిని 100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతాడు. అంటే రోజుకి 5,000 రూపాయలు, 100 రూపాయలు ఎక్స్ట్రా అంటే 50 బాటిల్ అమ్మితే 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. దాని లోకల్లో ఉన్నటువంటి లీడర్లు సర్పంచ్లు కొద్ది వాటా వేసుకొని పంచుకుంటున్నారు. ఇది యథార్థం జరుగుతున్నదే. ఓకే, ఈ మళ్ళీ ఇదేదో స్పెషల్ సప్తగిరి గారు ఏదైనా అంటే ఓకే, జరిగే అవకాశం ఉంది లేదని నేను చెప్పను, కానీ ఏదైనా మంచి ప్రూఫ్ తో ఈసారి ఏదైనా ప్రూఫ్ తో రండి ఈసారి. అంటే ఎలిగేషన్ చేయొచ్చు ఈజీనే, బట్ ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే బాగుంటది కదా చెప్పుకోవడానికి. స్టింగ్ ఆపరేషన్ చేయండి. బ్యూరో పోయి సడన్ సర్ప్రైజ్ చేస్తే తప్పకుండా పట్టుబడతారు. ఇదేనా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దగ్గర స్టాఫ్ లేదు, ఊరికే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి స్థానిక పోలీసులు పురమాయిస్తున్నారు. ఇది పెద్ద లిక్కర్ మాఫియా జరుగుతా ఉంది. ఇక్కడ వైసీపీ లీడర్లు స్థానిక లిక్కర్, స్థానికంగా తయారు చేసే లిక్కర్, స్పెషల్ జోన్, రైల్వే జోన్, స్టేటస్, లోకల్ లీడర్లే లిక్కర్ బ్రాండ్ లేబుల్ మారుస్తున్నారు అంతే సార్. లేబుల్ మార్చి అమ్ముతున్నారు సార్. ఇది జగమెరిగిన సత్యం సార్. జరిగాయండి, ప్రతిసారి జరుగుతాయి అటువంటి చిన్న చిన్న కకృతి పడేవాళ్ళు ప్రతి పార్టీలోనే ఉంటారు. పార్టీలకు అతీతం అది. అలాంటి దందాలు మాఫియాలు చేసే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో హయాంలోనే చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, చేస్తున్నారు. ఓకే, కడప వైసీపీ సర్పంచులు 11 మంది రాజీనామా చేశారు. మాకు తెలియకుండా మా పంచాయతీ అకౌంట్ డబ్బులు రైట్, అది వేరే టాపిక్. మనం ఒక టాపిక్ కి కన్ఫైన్ అవుదాం. దీని గురించి మీరు చర్చలు లేవనెత్తారు కాబట్టి దీనికి ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం. సత్య గారు చెప్పండి, మీరు కంక్లూడ్ చేద్దాం. సార్ నవ్వులు నవ్వడం కాదు కానీ మన శ్రీధర్ గారు 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వాలండి. ఒకటి ఏంటంటే గతంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగుదేశం కూడా అఖిలపక్షం వేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం అఖిలపక్షం వేయాలి. ఎందుకంటే మేము అఖిలపక్షం వేస్తాం, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, మోడీ గారితో మాట్లాడతారు, వెనకతలు రండి అంటే జగన్ గారు రారు. కానీ ముఖ్యమంత్రి కాబట్టి, మనందరికీ ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్షం వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అది అఖిలపక్షం ఇప్పటివరకు వేయలేదు. ఇదివరకు తెలుగుదేశం వేయలేదు, ఇప్పుడు ఈయన వేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం నమ్మకం లేదు. రెండోది ఏంటంటే మద్యం క్యాష్లో అమ్ముతున్నారు, అలాగే రసీదులు ఇవ్వడం లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎల్లుండి దీని మీద ఒక మీటింగ్ పెట్టుకుందామండి. రాష్ట్రం మొత్తం మీద నుంచి నేను ఎవిడెన్స్లు రప్పిస్తా. ఎల్లుండే పెట్టుదాం. అద్దెపల్లి శ్రీధర్ని పిల్లండి. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకి అదేంటండి. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి ప్రతి దానికి జనసేనకి తెలుగుదేశంకి ముడి పెడతారు. అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందుకనే తెలుగుదేశాన్ని ఫాలో అవుతున్నారు. ఇసుక విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, మద్యం సిండికేట్ అదొక రకం సిండికేట్ చేస్తే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ సిండికేట్. వాళ్ళు ఇప్పుడు ఇదివరకు లిక్కర్ సిండికేట్ టీడీపీ వైసీపీలో కాంగ్రెస్లో ఉండేది, తర్వాత తెలుగుదేశంలో ఉంది. కానీ వీళ్ళు సిండికేట్ మొత్తం ఎత్తేసి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేశారు కంపెనీ. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే కాబట్టి ఎంత అమ్ముతున్నారో ఎవరికి చెప్పరు, అంతా క్యాష్లోనే అమ్ముతారు. ఆ డబ్బంతా తీసుకెళ్ళి అక్కడక్కడ పోగేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఎల్లుండి అవతల మీరు టైం పెట్టండి. నేను ఈ ప్రతి విషయంలో, ఎందుకంటే నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నా. నేను మా సెక్రటరీని పంపించి ఆర్గ్యుమెంట్ చేసి ప్రతి దగ్గర ఎందుకు తీసుకోవాలంటే రిసీట్
వైన్స్ అది కాదు అతను చెప్పిన ఎంబీపీ కాలనీలో చెప్పింది ఆ ఏరియాలో కూడా నెక్స్ట్ ఇక్కడ పెద్ద ప్లాజా ఒకటి పెట్టారు, వైన్ ప్లాజా, అక్కడ కూడా మేము క్రెడిట్ కార్డు తీసుకోము. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ గా మీరు చెప్పాల్సింది ఎంత క్రెడిట్ కార్డు మీద అమ్మారు, ఎంత క్యాష్ లో అమ్మారు కూడా చెప్పండి. సార్ బ్రదర్, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ట్రెజరీకి 12,000 13,000 కోట్లు లిక్కర్ మీద వస్తున్నది అని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు. మేము క్యాష్తో తీసుకుంటే తినేస్తున్నారు కదా, ఆ విషయం వచ్చిన విషయం కరెక్టే. 13,000 కోట్లు కడుతున్నారు, 30,000 కోట్లు తినేస్తున్నారు, అదే నేను చెప్పేది. ఇప్పుడు సత్యదూరమైన మాటలు మాట్లాడుకుని పేరు సత్యాన్ని పెట్టుకుంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్లోంచి డబ్బులు తీసుకోవచ్చా? చిన్నవాడు మీరు ఆగాలి, మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి. కబుర్ల టీవీలో మాట్లాడితే కాదు కదా, కబుర్ల టీవీలో మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేసే కాదు కదా. మనం కోరుకునేది అకౌంటబిలిటీ రావాలి, ట్రాన్స్పరెన్సీ రావాలి, ప్రజలకు మేలైన ప్రభుత్వం రావాలి. రాజకీయాలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని కలిశారా? కలవలేదు. ఒక్క నిమిషం చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని కలిశారా స్టీల్ ప్లాంట్ గురించి? కలవలేదు. సమాధానం చెప్తున్నాను, అంత బీపీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిశారా స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఇతర అంశాల గురించి? కలవలేరు. ఎందుకనంటే అనేక కారణాల వల్ల, అనేక కారణాల వల్ల నరేంద్ర మోడీ గారు ఇస్ నాట్ ఎంటర్టైనింగ్ చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్. ఇస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. దానికోసం ప్రతిపక్షం, అఖిల పక్షం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి అక్కడా మీ ముఖ్యమంత్రి ఎందుకు వేయలేదు చెప్పండి. ప్రతిపక్షం అఖిల పక్షం ఎందుకు నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. వినండి పూర్తిగా, అంత అవసరం లేదు. మీరు ఎక్స్పోజ్ అయిపోతే ఇలాగే బయటపడిపోతారు ఇద్దరు కూడాను. నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు, నేను అఖిల పక్షం తీసుకుని వస్తాను, స్టీల్ ప్లాంట్ గురించి తీసుకుని వస్తాను, నాకు టైం ఇవ్వండి అని. నరేంద్ర మోడీ గారు టైం ఇవ్వలేదు. ఇంకా ఆయన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరినీ తీసుకుని వెళ్తాం. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారికి కలిసి మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఎంటర్టైన్ చేయట్లేదు మిమ్మల్ని అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు. అది తెలిసి అది ఎక్స్పోజ్ అవ్వకండి. పదే లేని అంశాల గురించి మాట్లాడి మీరు ప్రాకులాడుతున్నారు, మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీరు పోరాడుతున్నారు అని మాట్లాడడం సత్యదూరం. ఏదో ఉట్టినే డబ్బులు వాళ్ళు తీసేసుకుంటే వీళ్ళు తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు కొట్టేసినప్పుడు వీళ్ళందరూ చుప్ చాప్ సైలెంట్ ఉన్నారు. జనసేన అండ్ తెలుగుదేశం టైఅప్ ఇన్ ద గవర్నమెంట్. ఏం మాట్లాడతారు? అప్పుడు మాట్లాడలేని దుస్థితి, ఇప్పుడు మాట్లాడలేని దుస్థితి. ఏం చేస్తాం వీళ్ళందరి గురించి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడగలుగుతున్నారా? తెలుగుదేశం జనసేనకు తెలంగాణలో కూడా ఉంది కదా, తెలంగాణ అంశాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా వీళ్ళు? ఏమీ మాట్లాడరు. భయం 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 భయం. ఇక్కడ ఏంటి? మమ్మల్ని అక్కడ తెలంగాణలో ఉంటారు, రాజకీయ ఆంధ్ర రాష్ట్రంలో చెయ్యాలి. రాజకీయ అంశాల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు లీడర్లకు తెలియదు, పై నాయకత్వానికి తెలియదు. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి పారిపోవడం, ప్రెస్ మీట్ పెట్టి జారిపోవడం. వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏది పడితే అది మాట్లాడడం. నిజంగా చెప్తున్నాను, ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సత్య గారు కంక్లూడ్ చేయండి. వేయకుండా రవిశంకర్ గారు అఖిల పక్షానికి అపాయింట్మెంట్ అడుగుతారట. అఖిల పక్షంతో డిస్కషన్ మాట్లాడేదంటే మీరు ప్రజల్లో ఉంటే కదా, మీరు ప్రజల్లో లేని వాళ్ళని నెత్తి మీద పెట్టుకోమంటారా? నరేంద్ర మోడీ గారు అఖిల పక్షం కోసం టైం అడిగాం, ఆయన టైం ఇచ్చినా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాం. మీకు ఎలాగ సెల్ఫీ కావాలి కాబట్టి అప్పుడు తీసుకోండి ఆ సెల్ఫీ. చెప్తున్నారు కదా, మీకు సెల్ఫీ లేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెళ్ళి తీసుకోండి ఫోటోలు. ఏం మాట్లాడతాం? మీరు అపాయింట్మెంట్ అడిగారని చెప్తున్నారు. వచ్చేదాకా అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగదు కదా, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కదా. అక్కడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కదా, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. 1 by 1 కొంతమందిని డిస్కషన్ టీమ్ ని అరేంజ్ చేశారు. నేను అనేది మన విశాఖపట్నంలో మీటింగ్ పెట్టారు కదా, మీటింగ్ పెట్టి వారం రోజుల్లో తెలుస్తానన్నారు కదా, నెల రోజులు అయింది. ఏం తేల్చారు వీళ్ళు? ఢిల్లీలో కూర్చున్నారా? మమ్మల్ని అడిగారా? అడగలేని దుస్థితి. బిజినెస్ కోసం వ్యాపారం చేసే రాజకీయ నాయకులు తెలుగుదేశంలో జనసేనలో ఉన్నంత కాలం ఇలాగే ఏడుస్తుంది ఆపోజిషన్. ఏం చేస్తాం మనం? ఒక నిమిషం డోంట్ ఇంటరప్ట్. సత్య గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. 2 minutes ఇచ్చారు. చెప్పండి. ఆయన ఎందుకంటే అఖిల పక్షం వేయకుండా అపాయింట్మెంట్ అడగడం తెలివైన పనా? అఖిల పక్షం వేయకుండా అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటి? ముఖ్యమంత్రి గారు మీరు అఖిల పక్షం వేయండి, మీ వెనకతలు నేను వస్తాను అన్నారు. దానికి ఎన్నిసార్లు అదే చెప్తారే, ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తా. అఖిల పక్షం మా వెనక తిప్పించుకోవడానికి మేము స్వతహా రెడీగా లేము.
మిమ్మల్ని ఢిల్లీకి కావాలి అంటున్నారు. మీకు ఫ్లైట్ టికెట్లు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఫోటోలు కావాలి, అది చేపిస్తాము. ఆ నరేంద్ర మోడీ గారు వీలు అయినప్పుడు టైం ఇస్తారు, మీ ఇద్దరికి ఫోటోలు ఇప్పిస్తాం. మోడీ గారితో ఫోటోలు కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్పేది ఏంటండి? కాదు మీరు చెప్పాలా? మేము చెప్పేది ఏంటి? ఆయనకి ఫోటో ఉన్నదా? నేను ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో కలిసారు, మాట్లాడతారు. ప్రజా అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి గ్యాప్ ఉంది. ప్రజా అంశాల మీద నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గ్యాప్ ఉన్నది. మాట్లాడే కబుర్లని బీజేపీ వాళ్ళు ఢిల్లీకి చెప్పరా? నరేంద్ర మోడీ గారు ఎందుకు ఎంటర్టైన్ చేయట్లేదు? అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎంటర్టైన్ చేయట్లేదు నరేంద్ర మోడీ గారు? అందరికీ తెలిసిన విషయమే కదా. పెద్ద నేను చెప్పాలా? నా దగ్గర నుంచి చెప్పించుకోవాలా? కానీ ఒక విషయం చెప్తున్నారు. పర్సనల్ ఫ్రెండ్షిప్లు వేరు, పర్సనల్ ఇచ్చిపుచ్చుకోవడం, పర్సనల్ గా మాట్లాడుకోవడం వేరు. రాజకీయంగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే విధంగా చూస్తున్నారు. దట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. చాలా సింపుల్ లాజిక్ అండి. ముఖ్యమంత్రి గారిని ముందు అఖిలపక్షం వేసి నేను ఎన్నిసార్లు చెప్పినా అదే ఆన్సర్. మీకు ఏం కావాలి? స్టీల్ ప్లాంట్ సొల్యూషన్ కావాలి. మీకు ఏం కావాలి? నరేంద్ర మోడీ గారిని కలవాలి. లేదంటే మా దగ్గరకు వచ్చి కప్పు కాఫీ, టీ, బిస్కెట్ తినాలా? చంద్రబాబు నాయుడు గారు అఖిల పక్షాల కోసం కావాలా? మీరు ఏం మాట్లాడతారు? ఏదైనా మాట్లాడినా మీనింగ్ ఉండాలి కదా. పుట్టినే మీకోసం 4 టీవీలో మాట్లాడడానికి, 4 ఛానల్స్ లో పత్రికలు రాయించుకోవడానికి పేర్ల కోసం కావాలా మీకు? ప్రజలకి సొల్యూషన్ కావాలా? ప్రజల సొల్యూషన్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ఎవరి చేతిలో ఉంది? నరేంద్ర మోడీకి, అమిత్ షా గారి చేతిలో ఉంది. మేము కలవడం, కలిసాం, మేము చెప్పవలసిందంతా చెప్పాం. మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. మీకు ఆకాంక్ష నెరవేరుస్తాం ఈ 5 సంవత్సరాల్లో. ఎందుకు అంత బాధపడిపోతారు? మీకు అంత దమ్ము, ధైర్యం, మీకు అంత సత్తా ఉంటే ఢిల్లీయే పిలిపించుకుంటది. మీకు అది లేదు కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు. సత్య గారు ప్లీజ్, టైం లేదు. గారు చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, అఖిల పక్షం వేయకుండా ఎవరైనా సరే అఖిల పక్షానికి అపాయింట్మెంట్ అడిగితే ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఇస్తారా? ఈయన అఖిల పక్షం వేయకపోవడానికి కారణం లేదు. మీకు చాలా టైం ఇచ్చాను. కాదు, మీతో చెప్పారా అఖిల పక్షం ఉంటేనే నేను టైం ఇస్తానని చెప్పారా? ఏం నవ్వుకుంటారు? అఖిల పక్షంలో మీరు వస్తారా రారా? సినిమా బిజీలో మీరు ఉంటారు. ఆయనకి హెల్త్ బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉంటారు. మిమ్మల్ని నమ్ముకుని మేము టైం తీసుకోవాలా? మేము టైం తీసుకుంటాం. ఆ టైంకి మాతో పాటు ఎవరు వస్తారో వాళ్ళు ఢిల్లీ తీసుకుని వెళ్తాం. ఏం మాట్లాడతారు? సత్య గారు థ్యాంక్ యూ. సతీ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు, పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీధర్ గారు, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను మీకు. అంటే మీరు చెప్పారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీతో ఫోటో కావాలంటే మేము తీసుకెళ్తాం అని చెప్పి వాళ్ళని కనీసం ఎంటర్టైన్ చేయట్లేదు అని చెప్పి. నాకు తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రయారిటీ వేరు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పొత్తు ఉన్నప్పుడు, తర్వాత కాదు, మీరు చాలా సార్లు అంటే మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇక్కడ కించపరిచారు కాబట్టి నేను కంక్లూజన్ లో నేను చెప్పాల్సి వస్తుంది. ఆయనకి ఇచ్చే ప్రయారిటీ వేరు, పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రయారిటీ వేరు. ఇప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రజల్లో ఆదరణ ఉన్న ఏ లీడర్ కైనా, ఏ వ్యక్తికైనా మోదీ గారు ప్రయారిటీ ఇస్తారు. నాకు నెంబర్ లేవు, ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు కాబట్టి నన్ను ఢిల్లీ ఎంటర్టైన్ చేయలేరు. పవన్ కళ్యాణ్ ఆయనే మాట్లాడారు. ఒకటి, పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా ఉంటే నరేంద్ర మోడీ గారు ఎంటర్టైన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా లేరని చెప్పి నిక్కచ్చిగా లేరని మీరు ఎలా చెప్తారు? నేనంటే ఢిల్లీలో ఎవరిని అడిగినా చెప్తారు. కలిసేరా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని? సినిమా గురించి బిమ్లా నాయక్ గురించి పిలవండి, నరేంద్ర మోడీ గారు వస్తారు. లేదంటే ఇంకో దాని గురించి పిలవండి, నరేంద్ర మోడీ గారు కలవచ్చు. రాజకీయంగా జనసేన నాయకత్వం కలిసిందా నరేంద్ర మోడీ గారిని లాస్ట్ 2.5 years? చెప్పండి. జనసేన పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ, కలిసి వాళ్ళు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు 2024లో. వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. మీరు ఒక ముఖ్యమంత్రిగా శ్రీధర్ గారు, ఒక ముఖ్యమంత్రిగా ఫెడరల్ స్ఫూర్తితో ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు వెళ్ళినా ముఖ్యమంత్రి హోదాలో మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకే, అది వేరు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి విషయం నాకు తెలియదు, నేను మాట్లాడను. కానీ పవన్ కళ్యాణ్ ని లైట్ తీసుకుంటూ మీరు మాట్లాడిన వ్యాఖ్యల్ని మాత్రం మిమ్మల్ని లైట్ తీసుకుని నేను మాట్లాడే విషయం ఏంటంటే 2.5 years నుంచి నరేంద్ర మోడీ గారిని
పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు కలిశారా? సమాధానం చెప్పి మాట్లాడండి, స్పందించండి. అప్పుడు వాళ్ళిద్దరు కలిశారా నరేంద్ర మోడీ గారిని? అంటే టైం ఇవ్వలేదు. టైం ఇవ్వలేదంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. యాజ్ పర్ మై నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ అద్దెపల్లి శ్రీధర్ గారు. రైట్. అడగలేదంటే ఇప్పుడు దాకా Right. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు టైం మీరు అడగలేదు. ఇద్దరిని కలిపేందుకు చూస్తున్నారు. మీరు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిపి మీరు శ్రీధర్ గారు చంద్రబాబు వెళ్ళారు, అపాయింట్మెంట్ కోసం అడిగారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తిరిగి వచ్చారు. ఓకే, అది అందరికీ తెలిసిన విషయం. మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ? మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? అది నా క్వశ్చన్ ఇక్కడ. నేను అనేది అదే, పవన్ కళ్యాణ్ గారు అడిగారా చెప్పండి, ఇవ్వలేదా? అడిగితే ఇస్తారు. మీరు అడిగితే ఇస్తారండి. ఆయన ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అవ్వచ్చు, ఆయన ఫాలోయింగ్ అవ్వచ్చు. మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఉన్నాయి, అలయన్స్ లో ఉన్నాయి. మీరు ఇవ్వరు అని మీరు వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని నేనైతే ఖండిస్తూ ఉన్నాను. సినిమా ఫాలోయింగ్ వేరు, ప్రజలు రాజకీయం వేరు. అవును, మరి ప్రజల్లోకి రాజకీయ సభలకు వస్తుంటే ఎంతమంది వస్తున్నారు చూసారు కదా మీరు. బ్రదర్, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. మర్యాద మీకు మిగులుతుంది, నాకు మిగులుతుంది. ఓపెన్ గా నేను చెప్తున్నాను. నేను ముందు నరేంద్ర మోడీ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా మీరు అందరూ ఎవరికి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో కలిసి ఈ రోజు కూడా మేము ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇది రాజకీయంగా నరేంద్ర మోడీ గారు టైం ఇచ్చారంటే ఇవ్వలేదు. టైం ఇవ్వలేదా, కలవలేదా, అడగలేదా, అది మీరు వదిలిపెట్టేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఆయనకి ఇవ్వలేదు అనేది ఓకే, మీరు విమర్శించండి. పవన్ కళ్యాణ్ ఎందుకు లాక్కొస్తున్నారు దీనిలోకి? అది నా పాయింట్, నాకు వచ్చినది. ఇప్పుడు మిమ్మల్ని అడగట్లేదు, మీరు సమాధానం చెప్పండి. మీరు నన్ను కౌంటర్ క్వశ్చన్ సత్యం ఉన్నాడు, సమాధానం చెప్పుకోవాలి. మేము టైం అడిగా ఇవ్వలేదు, మేము టైం అడగలేదు, ఇవ్వలేదు. ఓ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను నేను. మీరు పవన్ కళ్యాణ్ ని దీనిలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? అది నాకు క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను కమ్యూనిస్ట్ రామకృష్ణ గురించి చాలా మాట్లాడచ్చు. ఆయన లేడు కాబట్టి, ఆ పార్టీ రిప్రజెంటేటివ్ లేడు కాబట్టి మాట్లాడలేదు. ఇంక బీజేపీ నాయకుల గురించి మాట్లాడచ్చు, లేరు కాబట్టి మాట్లాడలేదు. ఉన్న వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి గురించి మాట్లాడారు. ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. మీరు వ్యక్తిగతంగా ఏదో ఉన్నట్టు ఉంది, అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు నాకు అనిపిస్తా ఉంది. I strongly object. I have nothing against anybody. అందరూ నన్ను కలుస్తారు, నేను కలుస్తాను. మీరు అది తెలుసుకోండి. పాలిటిక్స్ వేరు, పర్సనల్ పరిచయాలు వేరు. దాన్ని మిళితం చేసి మాట్లాడే దుస్థితిలో నేను లేను. నేను లేవనెత్తిన అంశాలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్న అంశాల మీదే మాట్లాడతాను. మాట్లాడమంటారా? 1,00,000 మాట్లాడగలను, కానీ మొత్తం ప్రతిదీ మాట్లాడుకుందాం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అద్దెపల్లి శ్రీధర్ గారు, సత్య గారు, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు, పెంటపాటి పుల్లారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.